తెలంగాణలో ఉన్న అందరికీ మెంటర్‌షిప్ ఇస్తూ ఈరోజు ఏపీ, తెలంగాణలో ఎంతో మందిని మంచి ఐ మీన్ లైఫ్ అందిస్తూ, మంచి ఇన్‌కమ్ సంపాదించడానికి మెంటరింగ్‌షిప్ ఇస్తూ, మన అందరి ముందు ఉన్నారు మిస్టర్ వీరనాయుడు గోల గారు ఈరోజు ఉన్నారు మనకి. తనేజ్ కంపెనీని తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఇప్పటికే ఎంతో మంది లైఫ్‌లో మార్పు తీసుకొచ్చారు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మనకి ఈ జూమ్ సెషన్స్ అనేది ఇవ్వబోతున్నారు. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి సెషన్‌ని విని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నోట్ డౌన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ రిక్వెస్ట్, హెడ్‌ఫోన్, బ్లూటూత్ ఉంటే యూజ్ చేసుకోండి. సో దట్ వాయిస్ అనేది మీకు ప్రాపర్‌గా వినిపిస్తాయి. రైట్? సో లెట్స్ వెల్కమ్ టు అవర్ గెస్ట్ అండి. మిస్టర్ వీరనాయుడు గారు, వెల్కమ్ టు ద స్క్రీన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ యెస్. అండ్ ఆల్ అందరికీ వెల్కమ్ చెప్తాం ఒకసారి. సో ఈ రోజు సబ్జెక్ట్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, కొత్తగా ఉండబోతుంది. ఇది వరకు మీరు చూసిందే కావచ్చు, బట్ టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. సో కొత్త వారికి అయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. న్యూ డిస్ట్రిబ్యూటర్స్ మీన్స్ డిస్ట్రిబ్యూటర్స్ కాని వాళ్ళు, మన గెస్ట్లకు కూడా, ప్రాస్పెక్టర్స్ కూడా ఉపయోగపడే పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, స్క్రీన్ షేర్ చేస్తాను విఘ్నేశ్వర్ గారు. ఎస్ సార్, స్క్రీన్ క్లియర్ ఉందని చెప్పండి, దెన్ స్టార్ట్ చేద్దాం. రైట్, చాట్ బాక్స్ లో యెస్. కూడా రైట్ మీరు సార్. ఆన్సర్ క్లియర్ అండి. చేయొచ్చు. క్లియర్ కదా? ఆడియో, వీడియో అన్ని కూడా చాలా క్లియర్ అండి. పైన ఆ స్ట్రిప్‌ని హైడ్ చేసేయండి చాలు. ఏది? ఎస్, కొంచెం డౌట్ వస్తుంది. ఒక్క నిమిషం మళ్ళీ వస్తా బ్యాక్. అది నోటిఫికేషన్ బార్ ఏదైతే వస్తాయి కదా, దాన్ని హైడ్ చేసేయండి చాలు. ఓకే ఓకే, రైట్, ఇప్పుడు చేస్తాను. రైట్, ఇప్పుడు ఓకే కదా? డన్ సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొత్తగా ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, బిఎస్ అనే జ్వాల ఇన్ 1 ఇయర్, 1 ఇయర్లో లీడర్ అయ్యి అచీవ్ 0 to 6. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది చాలా మందికి, బట్ 0 to 6 అంటే ఏంటి అని చెప్పంటే దానికి ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేసింది. మనందరి లైఫ్లు జనరల్గా ఏమవుతాయంటే న్యూట్రల్లో ఉండిపోతాయి. బిఫోర్ దట్ మైసెల్ఫ్ వీరానాయుడు గోల్లా లాస్ట్ 25 ఇయర్స్గా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద ఏపీ, తెలంగాణ, కర్ణాటక సర్వీస్ చేస్తున్నాం తెలుగు వాళ్ళ కోసం. రీసెంట్లీ బ్రేవ్ మీద కూడా స్టార్ట్ చేసాం. లక్కీగా ఈరోజు కొత్త టాపిక్ మీన్స్ ఏంటి? కొత్త టాపిక్ న్యూట్రల్ నుంచి 6th గేర్కి, దట్ మీన్స్ టాప్ గేర్కి మన లైఫ్ని తీసుకెళ్లడం ఎలా అనే టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో 4 పార్ట్స్: బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఈ నాలుగిట్లో లైఫ్ 4 పార్ట్స్లో ఉంటుంది మనకి లైఫ్. బట్ ఈ నాలుగిట్లో అట్లీస్ట్ ఒకటైనా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు హెల్త్ ఇంపార్టెంట్ అని, వెల్త్ కూడా ఇంపార్టెంటే, అంతకుమించి హ్యాపీనెస్ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటికీ బేస్ ఏది? ధైర్యం లేకపోవడం. చాలా మంది భయపెట్టి వ్యాపారం చేస్తారు, మనం భయపడి వాళ్ళకి బిజినెస్ ఇచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా ధైర్యే సాహసే లక్ష్మి అన్నటువంటి నానుడి ఏదైతే ఉందో, దీన్ని 100% ఫుల్ఫిల్ చేయాలన్న ఆలోచన మీకుంటే ఈరోజు ఈ సబ్జెక్ట్ న్యూట్రల్ గేర్ నుంచి మన లైఫ్ని టాప్ గేర్కి తీసుకెళ్లడం ఎలా అనేది డిస్కస్ చేద్దాం. రైట్, లెట్ us వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నా. మీ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇస్తున్నా చూడండి. లైఫ్ 0 నుంచి 6th గేర్కి వెళ్ళాలి అంటే, 0 నుంచి టాప్ గేర్కి వెళ్ళాలి అంటే ఒక్కొక్క గేర్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీరు 1 ఇయర్ సీరియస్గా, సిన్సియర్గా సిస్టంలో ఉండి మీకంటూ ఒక టీం, మీకంటూ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని అందులో మీరు లీడర్ అని ప్రూవ్ చేసుకోగలిగితే ఒకటి మీకు జీరో అయిపోతుంది. ఏంటి ఆ ఒకటి అంటే స్ట్రెస్ అండ్ డెబిట్స్. అప్పుల నుంచి పూర్తిగా అప్పులు అనేటివి జీరో అవుతాయి, స్ట్రెస్ అనేది కూడా జీరో అవుతుంది. ఇది జీ న్యూట్రల్ గేర్ అనమాట. ఫస్ట్ గేర్ ఏంటంటే మీరు లీడర్ అవుతారు, మీ ఆర్గనైజేషన్కి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే వ్యక్తులు దొరుకుతారు. రైట్, మీ ఆర్గనైజేషన్కే కాదు, ఎంటైర్ మీరు లీడర్ అవ్వడానికి ఒక ఎక్స్ట్రాడినరీ అవకాశం ఉంది, నెంబర్ 1 లీడర్ అవ్వడానికి. నెంబర్ టూ ఏంటంటే 2 ఫారిన్ ట్రిప్లు సంవత్సరానికి మీరు వెళ్ళొచ్చు. రైట్, సంవత్సరానికి ఎన్ని? 2 ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. ఆల్రెడీ 3 వెళ్తున్నాము, బట్ మీరైతే పక్కాగా 2 అయితే వెళ్ళొచ్చు, ఈజీ. నెక్స్ట్ 3 ఏంటంటే 3 BK, అంటే మీన్స్ 3 బెడ్ హోమ్కి
బోనస్ ఎలిజిబుల్ అవ్వచ్చు. అవునా? 3 బెడ్రూమ్స్ ఉన్న ఇల్లు కావాలి మీకు, దీని బోనస్కి మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ప్రాసెస్లో చెప్తున్నా. జీరో అంటే ఏంటి? స్ట్రెస్, అప్పులు జీరో అయిపోవాలి. 1 అంటే మీరు నెంబర్ 1 లీడర్ అవ్వాలి. 2 అంటే 2 ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి. 3 అంటే 3 బెడ్రూమ్స్ ఉన్న హౌస్కి ఎలిజిబుల్ అవ్వాలి, ఆ బోనస్కి ఎలిజిబుల్ అవ్వాలి. 4 మీన్స్ 4 వీలర్ కార్కి ఎలిజిబుల్ అవ్వాలి, 4 వీలర్ కార్ బోనస్కి ఎలిజిబుల్ అవ్వాలి. రైట్. అండ్ 5 మీన్స్ మీలాంటి లీడర్స్ని మీ టీంలో 5 మందిని తయారు చేయాలి. 6 మీన్స్ ఇవన్నీ చేసినప్పుడు మీకు 6 డిజిట్ ఇన్కమ్ మీ ఇంటి ముందర ఉంటుంది, మీ చేతుల్లో ఉంటుంది. మీ అకౌంట్లో ఎవ్రీ మంత్ 6 డిజిట్ వస్తుంది. అర్థమైంది అనుకుంటా. బాగుందా? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉందా? ఒక్కసారి కామెంట్ బాక్స్లో మీకేమనిపించింది అనే విషయాన్ని చెప్పండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. జీరో టెన్షన్స్, జీరో అప్పులు. మీరు నెంబర్ 1 లీడర్ అవ్వాలి. సంవత్సరానికి 2 ఫారిన్ ట్రిప్లు వెళ్ళాలి. 3 బెడ్రూమ్ హౌస్కి బోనస్కి ఎలిజిబుల్ అవ్వాలి. 4 వీలర్ కార్కి బోనస్కి ఎలిజిబుల్ అవ్వాలి. 5 మంది లైక్ మైండ్ లీడర్స్ని, వెడ్త్లో 5 మంది లీడర్స్ని మీరు తయారు చేయాలి. ఆటోమేటిక్గా మీరు సిస్టంలో ఉన్నారు కాబట్టి 6 డిజిట్ ఇన్కమ్ మీ చేతుల్లోకి వస్తుంది. 6 డిజిట్ అంటే మీ చాయిస్. 6 అంకెలు అయితే అందులో ఉండాలి. మీ చాయిస్ ఎంత అనేది మీరు కామెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీ రిక్వైర్మెంట్ ఎంత? 6 డిజిట్ అనేది పక్కా, బట్ అందులో మీ రిక్వైర్మెంట్ ఎంత కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. లెటెస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్. ఈరోజు సెషన్లో మెయిన్ టాపిక్ ఇది. మరి జీరో నుంచి 6th గేర్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే టాపిక్ ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. మీరు ఇప్పటి వరకు మీ చుట్టుపక్కల వ్యక్తుల్లో చాలా మంది వ్యాపారం చేస్తున్న వ్యక్తుల్ని మీరు చూసి ఉంటారు. కానీ ఆవరేజ్గా మనం గమనిస్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులను మనం చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ పేరుతో స్కాముల్లో బలైపోతున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. రైట్. అలా కాకుండా లీగల్గా, ఎథికల్గా బిజినెస్ చేస్తూ మీ బిజినెస్ని జీరో లెవెల్ నుంచి 6th గేర్కి, టాప్ గేర్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫస్ట్ గేర్లో కన్నా మీ వెహికల్ వచ్చేస్తే, అంటే మీ బిజినెస్ ఫస్ట్ గేర్లోకి వచ్చేస్తే 3% టర్న్ ఓవర్ ఉంటుంది మీకు. సెకండ్ గేర్లోకి కన్నా రాగలిగితే 6% మీకు ఇన్కమ్ ఉంటుంది ఎంటైర్ మీ ఆర్గనైజేషన్ టర్న్ ఓవర్ మీద. జస్ట్ నేను చెప్తున్నది ఇక్కడ మొత్తం టర్న్ ఓవర్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారికే నెట్ ప్రాఫిట్ 5% రావట్లేదు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అలాంటిది మనకి ఇక్కడ డెఫినెట్గా మీకు 6% అనేది సెకండ్ గేర్ స్టార్ట్ అయిపోద్ది. అదే మీరు థర్డ్ గేర్కి వచ్చారనుకోండి 8%, 4th గేర్కి వచ్చారనుకోండి 10%. అఫ్ కోర్స్ 5th గేర్, టాప్ గేర్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం కంప్లీట్ అయ్యే లోపల. రైట్. సో ఫ్రెండ్స్, కాబట్టి ఒక్కొక్క పాయింట్ మళ్ళీ మీకు గుర్తు చేయడం అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేశాను. కాబట్టి ఆ జీరో గేర్ అంటే అప్పుల నుంచి బయటపడాలి, స్ట్రెస్ నుంచి జీరో అయిపోవాలి. రైట్. సో బికమ్ నెంబర్ 1 లీడర్. మీ టీంకి మీరు మంచి లీడర్ అవ్వాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సెకండ్ వచ్చేసి 2 ఫారెన్ ట్రిప్లు మీరు ఎంజాయ్ చేయాలి సంవత్సరానికి. థర్డ్ వన్ వచ్చేసి 3 బెడ్రూమ్ అన్న ఇల్లు మీరు పర్చేజ్ చేయగలగాలి, ఈ బోనస్ మీరు ఎలిజిబుల్ అవ్వాలి. 4th వన్ వచ్చేసి 4 వీలర్ కార్ని ఫండ్ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి. 5th వన్ వచ్చి 5 లీడర్స్ ఇన్ యువర్ టీమ్. మీరు మీరు కాకుండా వెడ్త్లో 5 లీడర్స్ మీ టీంలో తీసుకురాగలగాలి. సో ఇవన్నీ మీరు సిస్టంలో ఉంటే 100% సాధ్యం అవుతుంది. ఆటోమేటిక్గా మీరు 6 డిజిట్ ఇన్కమ్ రీచ్ అయిపోతారు. 6 డిజిట్ ఇన్కమ్ రీచ్ అయిపోతారు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీ చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఎవరెవరు ఎంత అడిగారో. చాలా బాగుంది అన్నారు, అంతవరకు అయితే ఓకే. 6 డిజిట్ ఇన్కమ్ ఓకే. బట్ ఎవరెవరు ఎంత కోరుకున్నారో చూద్దాము. కొంతమంది చాలా బాగా కోరారు, కొంతమంది ఓకే. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి. 6 డిజిట్ అంటే 9,99,999 కోరాడు మన విఘ్నేషన్. సమ్మర్ లీడర్స్ కూడా అలానే అడుగుతున్నారు. గ్రేట్ 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 గ్రేట్. ఎందుకంటే ₹1,00,000 అనలేదు. ₹1,00,000 అంటే ఇట్ ఈస్ ఎ స్టార్టింగ్ వర్డ్ అనమాట. సో మనకి 6 డిజిట్ అంటే ఎండింగ్ వర్డ్ ఏది? లాస్ట్ వర్డ్ 9,99,999 రూపీస్ మీన్స్ 10 lakhsకి ₹1 తక్కువ. మీకు అందరికీ ఇది కుదురుతుందండి, సాధ్యమవుతుంది. మేము ప్రాక్టికల్గా 6 డిజిట్ ఇన్కమ్ ప్రూవ్ చేసుకొని
మీ ముందు మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఏవైతే నేను 6 పాయింట్ చెప్పానో ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టికల్గా అచీవ్ చేసిన వాళ్ళు లైవ్లో మన మధ్యలో ఉన్నారు. మన చుట్టుపక్కల వారిలో ఉన్నారు, మన వాళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీకు కూడా సాధ్యమవుతుంది, మాకు సాధ్యమైంది. కాబట్టి లెట్ స్టార్ట్. మనం ఒరిజినల్ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఏంటి అనేది మాట్లాడుకుందాం. రైట్. సో స్టార్ట్ టుడే. మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి. మీన్స్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఈరోజు ఈ జూమ్ సెషన్కి, వారి ద్వారా మోర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని స్టార్ట్ నౌ. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ₹1 ఇన్వెస్ట్ చేయొద్దండి, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించద్దండి. లీగల్గా, ఎథికల్గా 100% సేఫ్ జోన్లో మీ జర్నీ ఉండేటట్లు చూసే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, సో ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. వెరీ స్మాల్ స్టోరీ. ఒక వ్యక్తి అడవిలో చెట్లు కొడుతూ ఉన్నాడు బలమైన ఆయుధంతో. బాగా గుర్తుపెట్టుకోండి, బలమైన కత్తితో ఒక చెట్లు కొడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి, బలమైన ఆయుధంతో, కత్తితో. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, అయ్యా నీ దగ్గర చాలా బలమైన ఆయుధం ఉంది, కాబట్టి నువ్వు చెట్టు కొట్టడం లేట్ అవుతోంది. ఆ బలమైన ఆయుధానికి కొద్దిగా పదును పెట్టావంటే, షార్ప్నెస్ పెంచావంటే తొందరగా కొట్టగలవు. తద్వారా నీ బలం సేవ్ అవుతుంది, నీ బలం మిగిల్చుకున్నవాడు అవుతావు అని చెప్పని సలహా ఇస్తే, ఆ కట్టెలు కొడుతున్న వ్యక్తి, లేదు లేదు లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పటికే టైర్డ్ అయ్యి ఉన్నాను, నేను చాలా బలంగా కొడుతున్నాను, నా దగ్గర బలంగా ఉన్నటువంటి కత్తి ఉంది అని చెప్పి అలా ఆన్సర్ చేస్తాడనమాట. బిజీ 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 అంటాడు. మనలో చాలా మంది ఇదే మాట చెప్తున్నారు. ఇక్కడ బలానికి, షార్ప్నెస్కి, పదునికి తేడా తెలియకపోవడం వల్ల చాలా మంది బలం ఉందనుకుని ఆ ఈగోలో ఉండిపోయి నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అనే వాళ్ళే మనకి ఎక్కువ కనపడుతూ ఉంటారు. సో అందుకోసం ఇక్కడ ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, అదే వ్యక్తి కాన ఆ కత్తికి, ఆ బలమైనటువంటి కత్తికి పదును పెట్టగలిగితే తొందరగా చెట్లు నరకగలడు. సో కాబట్టి చెట్టు నరకడానికి పదునుగా మార్చడం కూడా సమయం ఆదా చేసే పనే. షార్పనెస్ చేస్తే తొందరగా పని అవుతుంది, పని ఆదా అయినట్లే కదా అని చెప్పాడు. మోరల్ ఏంటంటే, మీరు పనిని సులభతరం చేయడానికి క్రమం తప్పకుండా ఆలోచనను, యాటిట్యూడ్ని పదును పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. సో ఈ కథ, సేకరించిన కథ మీకు ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్లో ఎవరికైనా మీరు చెప్పొచ్చు. ఎవరికైతే వాళ్ళ ఇన్కమ్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ లోపల ఉందో, న్యూట్రల్లో ఉందో, అలాంటి వాళ్ళందరికీ ఈ స్టోరీ చెప్పండి. మీరు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పండి. తద్వారా పదును పెడదాం. వారు సహకరిస్తే వారి కత్తుకు పదును పెట్టడం వల్ల టాప్ గేర్కి తీసుకెళ్ళచ్చు. రైట్, ముందుకెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనందరికీ డ్రీమ్స్ ఉన్నాయి. చాలా మందికి ఏం డ్రీమ్స్ ఉంటాయి ఈరోజు మన మధ్యలో ఉండే వ్యక్తుల కంటే? ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, పార్ట్ టైం ఇన్కమ్ కావాలి, ఇంట్లో నుంచి లేదా ఆఫీస్లో నుంచి పని చేయాలి, జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలి, లోన్ ఫ్రీ కావాలి, బేసిక్ నీడ్స్ హెల్త్, వెల్త్, ఎడ్యుకేషన్, వీటికి డబ్బు కావాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, కార్ కావాలి, ఫారిన్ ట్రిప్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, సమాజంలో సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి, ఓన్ బ్రాండ్ ఉండాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్, కాంట్రిబ్యూషన్ టు నేషన్, దేశానికి ఏమైనా ఇవ్వాలి, స్పిరిచువల్ అవేర్నెస్ కావాలి, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియాలి. ఇవన్నీ మీకు కావాలా వద్దా? ఒక సింగిల్ షాట్తో అడిగేస్తున్నాను, మీకు ఇవన్నీ కావాలా వద్దా? కావాలి అంటే ఎస్ అనండి, తదాస్తు దేవతలు మీకు సపోర్ట్ చేస్తారు. నో అన్న తదాస్తు దేవతలు సపోర్ట్ చేస్తారు. చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సైలెంట్గా ఉన్న తదాస్తు దేవతలు సపోర్ట్ చేస్తారు. రైట్, చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఎలా అవకాశం ఉంటే అలా ఫిల్ఫిల్ చేయండి. మీకు ఆ మాత్రం ఓపిక ఉంటే మిగతా వాటి అన్ని ఇవ్వడానికి యూనివర్స్ సపోర్ట్గా ఉంది. మీరు నమ్మిన దేవుడు కూడా ఇవ్వడానికి సపోర్ట్గా ఉన్నాడు. కాబట్టి మీరు ఇక్కడి వరకు వచ్చారు, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. సో కాబట్టి లెటెస్ట్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ ఇవన్నీ సమకూరాలని నేను కూడా కోరుకుంటూ, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. షార్ట్ కట్లో వచ్చేస్తాను. మీలో చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి షార్ట్ కట్లో మెసేజ్ ఇచ్చేస్తాను. మీరు ఈ స్లైడ్ ఆల్రెడీ చూసింటారు, అబ్దుల్ కలాం గారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏం చెప్పారని. Network marketing is the fastest growing business of 21st century, which must be joined every young man and woman globally. Otherwise, you can never get the best of your youth age. మీరు నిజంగా 21st సెంచరీలో ఉంటే
యూత్ అయ్యి ఉంటే, యూత్ అంటే అర్థం ఏంటి, ఇంకా నేను నేర్చుకోవాలనే వాళ్ళందరూ యూత్. 21st సెంచరీలో ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ ఇండస్ట్రీలో మీరు లేకపోతే మీ సమయం వృధా అయిపోతుంది. మీ కత్తికి పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. మీ కత్తి ఏ వైపు ఉందో నాకు తెలియదు, బట్ ఈ వైపు 21st సెంచరీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వైపు మీరు కత్తిని పదును పెట్టగలిగితే మీరు గ్రో అవుతారు. ఈ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. కాబట్టి సో ఈ బిజినెస్ చేయడం ఎలా అంటే, ఈ కొటేషన్ కన్నా మీకు అర్థమైతే మీ కత్తికి పదును వచ్చేస్తుంది. ఈ కొటేషన్ కన్నా మీకు అర్థం కాకపోతే మళ్ళీ చాలా సార్లు మీరు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత, మళ్ళీ పదును పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి గమనించండి, చాలా మంది ఇప్పటి వరకు మీరు విన్నది, చూసింది మొత్తం డిలీట్ చేసేసి ఈ కొటేషన్ కన్నా వింటే ఈ బిజినెస్ మీకు ఈజీ అయిపోతుంది. కొటేషన్ ఆఫ్ ద డే జిగ్లర్ చెప్పాడు. ఏమనంటే, యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, మీరు బిజినెస్ చెయ్యక్కర్లేదు. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు పీపుల్ని బిల్డ్ చేయండి, ఆపర్చునిటీని పంచండి, ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుందని చెప్పాడు ఆయన. సో ఎక్స్ట్రాడినరీ. నాకు నా జీవితంలో నేను నేర్చుకున్న అతిపెద్ద కొటేషన్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. దీని ద్వారానే నేను చీమల కథను కనిపెట్టాను. ఇంకోసారి సమయం ఉన్నప్పుడు చీమల కథ మీకు చెప్తాను. అర్థం కాని వాళ్ళకి చీమల కథ ద్వారా చెప్తే ఈజీగా అర్థమవుతుంది, అందుకోసం. రైట్, దీని కంటిన్యూషన్ అదనమాట. బట్ సమయం లేదు కాబట్టి నేను షార్ట్ కట్లో ముందుకు వెళ్తున్నా. కాబట్టి నేను చెయ్యలేను, చెయ్యొద్దు, మేము కూడా అదే చెప్తున్నాం. ప్రతి ప్రశ్నకి ఈ కొటేషన్లోనే ఆన్సర్ ఉంది. బట్ ఒక్కటే, మీరు యూట్యూబ్లో వీడియోలు చూసి షేర్ చేస్తూ ఉంటారు కదా, ఫేస్బుక్లో మీరు చూసినప్పుడు షేర్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు మీరు షేర్ చేస్తారు కదా, లైక్ దట్ ఇక్కడ కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీని మీరు షేర్ చేయడం వస్తే, మీకు అంత మంచి మనసు ఉంటే డెఫినెట్గా బిజినెస్లో మీరు సక్సెస్ అయిపోతారు. అంతే, సింపుల్ టిప్ అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, మనందరము సింగపూర్లో కలుసుకుందాం. ఒక అవకాశం దొరికింది మనకి. మీరు కొత్త వారైనా, ఎగ్జిస్టింగ్ వాళ్ళైనా, ఎవరైనా పర్వాలేదు, ఒక ఫ్రీగా సింగపూర్ వెళ్ళడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మన ముందు ఉంది. జస్ట్ మీకు గుర్తు చేస్తున్నా, బిగినింగ్లో వీడియో చూశారు కదా, 4 days 3 nights, అందులో స్టేయింగ్ వచ్చి క్రూజ్లో. మళ్ళీ ముందే వెళ్ళేది సింగపూర్కి, అక్కడ మళ్ళీ క్రూజ్లో స్టేయింగ్, 4 days 3 nights ఉచితంగా మీరు స్టే చేయడానికి 100% ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. చిన్న కండిషన్. కండిషన్ ఏమంటే, మీరు మాకేమో చేయండి అనట్లేదు. మీరు మన సన్నెజీ కంపెనీ ద్వారా 60,000 రూపాయల ఆదాయం 4 నెలల్లో సంపాదిస్తే వచ్చేయచ్చు, సింపుల్. ఇంతే కండిషన్. రైట్. సో కాబట్టి మీ ఆదాయం కోసం మీరు పని చేస్తే సింగపూర్ తీసుకెళ్తామని కంపెనీ చెప్తోంది. ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు. అంటే గతం వేరు, ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ వేరు అనమాట. 2025లో మనం సింగపూర్ వెళ్ళొచ్చు. సో ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మీకు ఉంది కాబట్టి దానికి కూడా టిప్స్ ఈరోజు ఇచ్చేస్తాను మ్యాక్సిమం. సో చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్, ఫ్రమ్ న్యూట్రల్ టు 6th గేర్. ఒకే ఒక పని చేయాలి, షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. అప్పుడు మీ లైఫ్ న్యూట్రల్ నుంచి 6th గేర్కి, టాప్ గేర్కి రీచ్ అయిపోతుంది చాలా ఈజీగా. ఎస్, ఎవరైతే టాప్ గేర్లో మీ యొక్క లైఫ్ని, ఫైనాన్షియల్ లైఫ్ని, హెల్త్ లైఫ్ని, ధైర్యమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారో వారందరూ షాప్ చేంజ్ చేయండి. హ్యాపీ లైఫ్ కూడా న్యూట్రల్ లైఫ్ నుంచి 6th గేర్కి, టాప్ గేర్కి రీచ్ అయిపోతుంది ఈజీగా. సో కాబట్టి ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది ఒకటే, ధైర్యం. మీరు సెలబ్రిటీ అయితే తట్టుకోలేరు కొంతమంది. అంటే అర్థం ఏంటి? సో నాకంత సీన్ లేదు అని తనకు తను ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వకండి, దానికి ధైర్యం కావాలి. నేనేమంటానంటే, సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ ఫేమస్, అమితాబ్ బచ్చన్ ఇండియాలో ఫేమస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మనకు ఏపీ తెలంగాణలో ఫేమస్, చంటిగాడు లోకల్ ఫేమస్. అర్థమైంది కదా? అంటే మీరు మీ ఏరియాలో ఫేమస్, మీ సర్కిల్లో ఫేమస్, మీకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియాలో మీరు కూడా ఫేమస్. బట్ మీ సర్కిల్లో. నేనేమంటున్నానంటే, మీ రేంజ్లో మీకు రెమ్యునరేషన్ రావాలి, వాళ్ళ రేంజ్లో వాళ్ళకి రెమ్యునరేషన్ రావాలి. వాళ్ళు తీసుకుంటున్నారు, మీరు తీసుకోవట్లేదు, అంతే తేడా. తీసుకోవడానికి నేను కూడా సెలబ్రిటీ అని మీరు ఫీల్ అయితే ఇవ్వడానికి సన్నిజ్ కంపెనీ సిద్ధంగా ఉంది. రైట్, లెటస్ వెల్కమ్ యూ. జనరల్గా మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట ఏదో షాప్లో కొనేస్తూ ఉంటారు. అలా కొనడం వల్ల ఎలాంటి డిస్కౌంట్ దొరకట్లేదు. నేను చెప్తున్న ఈ స్టోర్లో మీరు కొంటే 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది, 12% వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది,
ఫ్రీ ప్రొడక్ట్స్ 10% దొరుకుతాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి కెమికల్ ప్రోడక్ట్స్ ప్లేస్లో. రోజు టీవీలో పేపర్లో మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. లాస్ట్ కోవిడ్ తర్వాత రోజు చూస్తున్నాం. కెమికల్ ప్రోడక్ట్స్ వల్ల హార్ట్ అటాక్తో చనిపోతున్న వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణలో కలిపి రోజుకి 5 మంది తెలుగు వాళ్ళు, పిల్లలు. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం, సపోర్ట్ చేయడానికి. అలాగే సమాజం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఎడ్యుకేషన్ అంతే. అలాగే 100% గ్యారంటీ. రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్. ఇంకా సీరియస్గా సిన్సియర్గా రెగ్యులర్ కస్టమర్స్ని తయారు చేసే వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీ. దీన్నే కెరీర్గా మార్చుకొని 6 డిజిట్ ఇన్కమ్కి రీచ్ అయిపోవచ్చు విత్ ఇన్ 1 ఇయర్లో. ఎలా అనేది మనం మాట్లాడుకుందాం. ఇంకా కొత్త వారు ఉన్నారు కాబట్టి మన మిత్రులు, వారి కోసం చెప్తున్నాం. జనరల్గా మనం కొనే వస్తువులు మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు, కన్జ్యూమర్ వాడతాడు. మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసి నేరుగా కన్జ్యూమర్కి సప్లై చేయట్లేదు. మధ్యలో ఒక ఛానల్ ఉంటుంది, చైన్ ఉంటుంది. దాన్ని నేషనల్ డిస్ట్రిబ్యూటర్, సిఎండ్ఎఫ్ ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్స్ అని పిలుస్తారు. ఇక్కడ 40% ఖర్చు అవుతుంది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర. కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేటప్పటికి 100% ఖర్చు అవుతుంది. మధ్యలో వాళ్ళ కోసం 60% ఖర్చు అవుతుంది. ఇది ట్రెడిషనల్ మార్కెట్ మన చుట్టుపక్కల జరుగుతున్నది. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే బైపాస్ చేసి, ఈ మధ్యలో ఉండే వ్యక్తులను తీసేసి, బైపాస్ ద్వారా నేరుగా డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఇచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తాం. ఇది చైన్ సిస్టమ్ కాదు, డైరెక్ట్ మార్కెటింగ్. చైన్ని బ్రేక్ చేసే సిస్టమ్. రైట్? అర్థమైంది కదా? సో కాబట్టి మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ? 60% మిగులుతుంది. ఆ మిగిలిన మనీలో మనము షేర్ చేసుకుంటాం. మనకు షేర్ ఇవ్వడానికి ముందుకొచ్చిన కంపెనీ పేరే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్ మీరు గమనిస్తే, ఇక్కడ 60%లో మనకి సనేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే కస్టమర్స్గా ఉంటారో వాళ్ళని పార్ట్నర్ చేస్తుంది కంపెనీ. మనకు ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది కంపెనీ అంటే, మెయింటైన్ చేసి మన ఇన్కమ్ మనకి ఇచ్చి కంపెనీ ఇన్కమ్ కంపెనీ తీసుకుంటుంది. ఎలా అనేది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ గమనించండి. ఎందుకు సనేజ్ కంపెనీ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు 2024లో నేను చెప్పే మాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీ డౌట్స్ అన్నీ ఈ పేజీలోనే క్లియర్ అయిపోతాయి. కొంచెం ఓపిక చేసుకొని మ్యాథ్స్ టీచర్ని తిట్టుకోకుండా, అర్థమైందా? నన్ను కూడా తిట్టుకోకుండా మనసు పెట్టి వినండి, అర్థమైపోతుంది. రైట్? ఎందుకంటే కొంతమంది కోసం చెప్తున్నా, అందరి కోసం కాదు. ఇక్కడ మనకి ఎంత మిగులుతుందండి? 60% మిగులుతుంది ఆవరేజ్. మీరు ఇక్కడ గమనిస్తే ఇందులో ఇందులో కొన్ని కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు 45 మిగులుస్తున్నాయి. ఇక్కడ 3 కేటగిరీలు ఇచ్చాను చూడండి, కేటగిరీ వైజ్: ఇంటర్నేషనల్, ఇండియన్, రైట్ ప్లాన్. రైట్ ప్లాన్ అంటే నేను సన్నెజ్ గురించి చెప్తున్నా ఇక్కడ మీకు. పీవీ రేషియో, ఆ మిగిలే మనీని పీవీ అని పిలుస్తారు, కొంతమంది బీవీ అని పిలుస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ 45% మిగిలిస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు కన్జ్యూమర్ కోసం. జస్ట్ 45 తీసి పక్కన పెడతాయి. అది ఇండియన్ కంపెనీలో హైయెస్ట్ వచ్చి 65 వరకు పంచుతున్నాయి. మనము ఇండియన్ కంపెనీయే, బట్ మనం 73 వరకు పంచుతున్నాం. రైట్? క్లియర్ కదా? ఈ పేజీ బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ లైన్ మాత్రం 45, 65, 73, 25 ఇయర్స్ అనుభవంతో చెప్తున్నా. మళ్ళీ అందులో నుంచి ఆ మిగిల్చి పక్కన పెట్టిన మనీలో నుంచి పేఅవుట్ కోసం డిస్ట్రిబ్యూషన్ ఎంత జరుగుతుందంటే, ఇంటర్నేషనల్ కంపెనీలో ఈ 45లో 42, 50 పంచుతారు. 45లో 42, 50 పంచుతారు. అంటే ₹100 సేల్ అయితే డిపి ప్రైస్లో ₹25 వరకు పంచుతారు. క్లియర్గా చెప్పుకోవాలంటే ఈజీ భాషలో చెప్పేశాను. అలాగే ఇండియన్ కంపెనీలో 65లో 65 వరకు పంచుతున్నారు. రైట్? అంటే 35 కంపెనీ తీసుకుంటుంది మళ్ళీ. అంటే ప్రతి ₹100 సేల్స్లో ₹42 వరకు మాత్రమే పంచగలుగుతున్నారు. అదే సనర్జీ కంపెనీకి వచ్చేటప్పుడు 73లో 81 పంచుతున్నారు. అంటే ₹59 ప్రతి ₹100 డిపి ప్రైస్లో ₹59 పైన మార్కెటింగ్ ప్లాన్కి పంచబడుతుంది, డిస్ట్రిబ్యూటర్స్కి పంచబడుతుంది. అందుకని సన్నెజ్ కంపెనీ ప్లాన్ని వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్పి గుర్తించడం జరిగింది ప్రపంచంలో. సో ఇంకా చాలా ఉన్నాయి కండిషన్స్. ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి అంటే, అట్లీస్ట్ షేర్కి ఎలిజిబుల్ కావాలి అంటే వెరీ హై కండిషన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ కొన్ని కంపెనీస్లో. ఇండియన్ కంపెనీస్లో అరౌండ్ 2 lakhs టర్న్ అవుట్ చేస్తే కానీ మనకు రైట్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వదు.
అదే మన సనేజ్ కంపెనీలో కేవలం 80,000 టర్న్ ఓవర్ చేస్తేనే షేర్కి ఎలిజిబుల్ అయిపోవచ్చు. సిల్వర్ అనే టైటిల్ కొట్టేయచ్చు. ఎలా అనేది మనం మాట్లాడదాం లేటర్ అని. ప్లాన్ డెప్త్ తీసుకుంటే, డెప్త్ ఎల్ఓబి అంటారు, లీడర్స్ని బిల్డ్ చేసే ఇన్కమ్ లిమిటెడ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ కంపెనీలో. ఇండియన్ కంపెనీస్లో అప్ టు 5 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. మనము 12 లెవెల్స్ వరకు ఇస్తున్నాం సన్నిధి కంపెనీలో, 12th డెప్త్ వరకు. అందుకే ఈ ప్లాన్ లీడర్స్కి ఈజీగా అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చి లిమిటెడ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ కంపెనీల్లో. ఇండియన్ కంపెనీస్లో అప్ టు 10 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. అండ్ 18th లెవెల్ వరకు ఇస్తుంది సనేజ్ కంపెనీ. చూడండి, 18th లెవెల్ వరకు, అది కూడా కంపరేజ్ చేసి. రైట్. బోనస్ కండిషన్స్, అన్ని ఆదాయాలు, కంపెనీ ఇచ్చే అన్ని ఆదాయాలు రావాలి అంటే ఇంటర్నేషనల్ కంపెనీల్లో మనం ఎంత తోపైనా ఒకేసారి పెద్ద టీముని తీసుకొచ్చినా 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ పడుతుంది. అదే ఇండియన్ కంపెనీస్లో 4 ఇయర్స్ వరకు పడుతుంది, 4 మంత్స్ వరకు పడుతుంది. మన సనెజ్ కంపెనీలో 1 మంత్లో 10 ఇన్కమ్స్ అచీవ్ చేయొచ్చు. ఫస్ట్ మంతే 10 ఆదాయాలు కొట్టేయచ్చు, ఒక్క రాయల్టీ తప్ప. రైట్. క్లియర్ కదా. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి ప్రొడక్ట్స్ రేంజ్. ఇంటర్నేషనల్ కంపెనీలో లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రైస్ మాత్రం కొంచెం హైగానే ఉంటుంది, మీకు తెలుసు ఆ విషయం. అదే ఇండియన్ కంపెనీలో ప్రొడక్ట్స్ లిమిటెడ్గా ఉన్నాయి, ప్రైస్ లిటిల్ బిట్ హై అంటే. అదే సన్నిజ్ కంపెనీలో వైడ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రైస్ ఆవరేజ్గా వెరీ రీజనబుల్గా మీ సూపర్ మార్కెట్లో మీ పక్క వీధిలో ఏ ప్రైస్కి అయితే కొంటున్నారో, ప్రొవిజన్ షాప్లో ఏ ప్రైస్కి అయితే కొంటున్నారో అదే ప్రైస్కి దొరుకుతుంది సాల్ట్ నుంచి. రైట్. సాల్ట్ నుంచి దొరుకుతుంది. అంటే మనకు నిత్యం అవసరమైనటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ వైడ్ రేంజ్లో ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, దట్ ఈస్ సన్ఎజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వీ డూ వాట్ వీ కమిట్ అనే నినాదంతో కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసింది. హెడ్ ఆఫీస్ వచ్చి పూణేలో ఉంటుంది. మిస్టర్ చాగంజ్ రాథోడ్ గారు మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, మిస్టర్ సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్. అండ్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ట్రాక్ రికార్డ్ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. 600 కోట్ల టర్న్ ఓవర్ అయింది. 16 పైగా సర్టిఫికెట్స్ ఉన్నాయి. 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి. 165 షాపీలు ఉన్నాయి. అందులో 30 షాపీలు మన సౌత్ ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే 300 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి 9 కేటగిరీస్లో. 2 వేర్ హౌస్లు ఉన్నాయి. 14 స్టేట్స్లో బిజినెస్ ఉంది. 15 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్స్ కన్జ్యూమర్స్ ఉన్నారు, రెగ్యులర్ పర్చేజ్ చేసే వాళ్ళు, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. 3,500 మంది నెలకు 1,00,000 లోపల సంపాదిస్తున్నారు. 150 మంది పైగా 1,00,000 పైన సంపాదిస్తున్నారు నెలకి. 700 మంది కార్ బోనస్కి ఎలిజిబుల్ అయ్యారు. 25 మంది లగ్జరీ కార్ బోనస్ తీసుకుంటున్నారు. 75 మంది హౌస్ బోనస్ తీసుకుంటున్నారు. 4,500 మంది ఫారిన్ ట్రిప్ ఫండ్కి ఎలిజిబుల్ అయిపోయారు. రైట్. ఇది ట్రాక్ రికార్డ్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది లాస్ట్ 14 ఇయర్స్గా. డైరెక్ట్ సెల్లింగ్ లేక రాకమునప్పటి నుంచి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది కంపెనీకి. ఇదివరకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి సప్లై చేసేవాళ్ళు. మనమే కంపెనీ పెడితే ఇంకా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వచ్చు, ఇంకా మంచి పీవీ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో మన కంపెనీ 2016లో స్టార్ట్ కావడం జరిగింది. లీగల్గా మనకు కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ వెబ్సైట్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్. సో రీసెంట్లీ మనము పిక్కీలో మెంబర్షిప్ తీసుకున్నాం. ఆర్గానిక్ సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి మన ప్రోడక్ట్స్కి. కంపెనీకి విజన్ ఉంది, మిషన్ ఉంది. 300+ ప్రోడక్ట్స్లో 9 కేటగిరీస్లో మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా 350+ ఉన్నాయి. హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్ కేర్, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లోత్స్, లెదర్స్, ఇలా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ సప్లిమెంట్స్ గురించి చెప్పాలంటే ఇది పెద్ద సబ్జెక్ట్. రైట్. దాదాపు ఎంత అంటే అంత అన్లిమిటెడ్ సబ్జెక్ట్. ఇంకోసారి మనం హెల్త్ టాపిక్ డిస్కస్ చేద్దాం, సమయం లేదు కాబట్టి బ్రీఫ్గా వెళ్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ తర్వాత వస్తున్నటువంటి ఛాలెంజెస్కి ఒక పరిష్కారం ఏదైనా ఉంది అంటే ఓన్లీ సప్లిమెంట్స్. అందుకోసం ఫుడ్ తీసుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ కావాలి. అలాంటి సప్లిమెంట్స్ అన్ని మన దగ్గర వెరీ న్యాచురల్గా ఉన్నాయి. దీంతో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది, పురాతన కాలం నుంచి ఉంది. మెడికల్ మాఫియాకి బలైపోతున్నటువంటి ప్రస్తుత సమాజాన్ని కాపాడడానికి ఓన్లీ వే ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది కూడా డాక్టర్ రికమెండేషన్తో, డాక్టర్ ఆధ్వర్యంలో మనము ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ ద్వారా. నెక్స్ట్ ఫుడ్కి సంబంధించి కల్తీ జరుగుతున్న ఈ ప్రపంచం నుంచి బయటపడేయడానికి ఫుడ్ ప్రోడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ గమనిస్తే కన్నా సాల్ట్ నుంచి, ఆయిల్ నుంచి, పిక్కిల్స్ నుంచి, మసాలా ఐటమ్స్ నుంచి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. క్యాటలాగ్ మీరు తెప్పించుకొని చూసి నిర్ణయం తీసుకోండి. ఎవరైతే మీకు ఈరోజు ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా క్యాటలాగ్ చూస్తే అన్ని ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. నేను జస్ట్ ఓన్లీ హెడ్లైన్ చెప్తున్నాను. హోమ్ కేర్కి సంబంధించి ఆల్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. డిష్ వాష్, క్లాత్ వాష్, ఫ్లోర్ క్లీనింగ్, గ్లాస్ క్లీనింగ్ అన్నీ ఉన్నాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లైక్ ఎంటర్ అయిపోయాము. దట్టు దాల్, రైస్,
దాల్ పప్పు కావాలి మనకి, ఆర్గానిక్ బాస్మతి రైస్, ఇవి రెండు కూడా జస్ట్ టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మంత్ 29th తర్వాత మార్కెట్లోకి వచ్చేస్తాయి. పర్సనల్ కేర్లో ఆల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి. లెదర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. మినిమం మనకు బ్యాగేజ్ కావాలి కదా వాటి కోసం. అలాగే డ్రెస్ కోడ్ కూడా మినిమం అవైలబుల్ ఉంది యూనిఫామ్ కోసం. అండ్ వెటర్నరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, రెండు మేజర్ ప్రోడక్ట్స్. మిల్క్ పెంచుకోవడానికి, మీట్ పెంచుకోవడానికి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. పశువుల యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా మన దగ్గర లివర్ టానిక్ కూడా అవైలబుల్ ఉంది. అన్నిటికీ మించి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ 19 ప్రోడక్ట్స్ ఈరోజు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్తో, ఎక్స్ట్రాడినరీ టెస్ట్ మనీస్తో మన దగ్గర ఉన్నాయి. మన చుట్టుపక్కల వాడి ఫలితం పొందినటువంటి రైతులు కూడా మనతో ఉన్నారు కాబట్టి ఇది ఒక అల్టిమేట్ ప్రోడక్ట్ అని చెప్పాలి. రైట్. సో కాబట్టి ఫ్రెండ్స్, చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ ఫ్రమ్ న్యూట్రల్ టు టాప్ గేర్. న్యూట్రల్ టు టాప్ గేర్కి మన లైఫ్ని చేంజ్ చేయాలంటే షాప్ చేంజ్ చేయాలి. జనరల్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఆవరేజ్గా తీసుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకి 5,000కైనా కొంటున్నారు, తక్కువ తక్కువ. అలా సంవత్సరానికి 60,000, 30 సంవత్సరాలకి 18 లక్షల రూపాయలు పెడతాం. ఫస్ట్ రోజు నుంచి 5,000 ప్యారలల్గా మనం ఏ బ్యాంకులోనో సేవ్ చేస్తే అది కోట్లల్లో అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. కాబట్టి ₹1,00,00,000 పెడుతున్నామని చెప్పాలి. అందులో 60% మనం లాస్ అయిపోతున్నాం. ఆ 60%లో షేర్ కోసమే నేను ఇక్కడ మాట్లాడుతున్నా. మీరు కూడా షేర్ కావాలంటే ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ స్లైడ్ మీకు చూపిస్తున్నా. అక్కడ మిగిలే మనీని, ఏదైతే ఆ 60%ని మనం పీవీగా కన్వర్ట్ చేస్తాం. అంటే ఆవరేజ్గా ₹100కి 73 పీవీ వరకు వస్తాయి. మనం వస్తువులు కొన్నప్పుడు మనకు ఎక్స్ట్రా వచ్చేటివే పీవీలు. రైట్. పర్చేజ్ వాల్యూమ్ అని పిలుస్తాం. ఒక పీవీ మనకు రావాలంటే ₹1.5 నుంచి ₹2 వరకు ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినప్పుడల్లా ఒక పీవీ వస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ₹2 అనుకోండి, ఈజీ అర్థమైపోద్ది. అంటే మీకు ₹2 వస్తువు కొంటే ఒక పీవీ, ₹20 వస్తువు కొంటే 10 పీవీ, 200 వస్తువులు కొంటే 20 పీవీ. డిస్కౌంట్లు, ఆఫర్లు అన్నీ ఇచ్చి బయట కొనే బదులు ఇక్కడ కొనడం వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటే పీవీ కూడా దొరుకుతుంది. రైట్. సో సింపుల్గా ఇక్కడ మీకు చూపించాను. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ కూడా మీకు చూపించాను కాబట్టి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సన్నిజ్ కంపెనీ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, చేయించక్కర్లేదు. ఫస్ట్ మనం ఇల్లీగల్ పనులు ఏవి చేయక్కర్లేదు. 100% లీగల్గా, ఎథికల్గా బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కోవడానికి ఒక మెంబర్షిప్ తీసుకుంటాం ఫ్రీగా. ఐడి నెంబర్ తీసుకుంటాం. దీనికి మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో లింక్ మీకు షేర్ చేస్తారు, లేదా వెబ్సైట్ లింక్ ఇస్తారు. తద్వారా మీరు లాగిన్ అయిపోవచ్చు. జస్ట్ మీ ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకుంటే మీకు ఐడి నెంబర్ వచ్చేస్తుంది. కేవైసీ కంప్లీట్ చేసుకుంటే, భారతీయుడు అని ప్రూవ్ చేసుకొని అందులో లాగిన్ చేస్తే చాలు. సో మనకి ఐడి నెంబర్, పాస్వర్డ్ వచ్చేస్తాయి. దెన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా. రైట్. సో మనకు కావాల్సిన వస్తువులు బయట కొనే బదులు మీ స్టోర్లో, ఈ స్టోర్కి ఎవరు ఉన్నారంటే మీరే ఉన్నారు, మనం అందరం పార్ట్నర్స్ అవుతాం. రైట్. సో మీరు మీ స్టోర్లో కొనడం స్టార్ట్ చేస్తారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. మనకు సౌత్ ఇండియాలో 30 స్టోర్స్ ఉన్నాయి. ఆఫ్లైన్లో మనం కొనుక్కోవచ్చు. లేదు మీకు ఓపిక ఉంది, ఒక 10 days పర్వాలేదు అనుకుంటే మనం నార్త్ ఇండియా నుంచి కూడా, మేబీ మహారాష్ట్ర నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి కూడా మనం ప్రోడక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఫైనల్గా ప్లాన్కి వచ్చేద్దాం. మనకు డబ్బులు ఎలా వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సన్నజ ప్లాన్ని ఫ్రీడమ్ ప్లాన్ అని పిలుస్తాం. ఈ ఫ్రీడమ్ ప్లాన్లో మనకి 11 రకాల ఆదాయాలు ఇస్తున్నారు. ఫస్ట్ ఇన్కమ్ వదిలేసి 81% రెవెన్యూ షేర్ చేస్తున్నారు. 81%. ఫస్ట్ 30 డిస్కౌంట్ అనేది రిటైల్ ప్రాఫిట్ అని పిలుస్తాం, ఎస్ఓసి అంటాం, ఏదైనా కానీ 30% వరకు ఇస్తారు. రిమైనింగ్ ఆల్ అన్ని కలిపి 81% రెవెన్యూ చేస్తున్న ద వరల్డ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ అని చెప్పచ్చు. సో కాబట్టి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఒక ప్లాన్ మనం లైట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మీకు అవగాహన వచ్చే విధంగా. మీన్స్ ఇక్కడ మీరు గమనించండి, 81%లో ఇప్పటి వరకు నేనేం చెప్పానంటే ఇండియాలో హైయెస్ట్ వచ్చి 65. హైయెస్ట్ వచ్చి 65. 65 మనకు రావాలి అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఇన్కమ్, రిటైల్ ప్రాఫిట్ అన్ని కలుపుకుంటే అది చాలా, అది వరే విషయం. అది వదిలేసి డైరెక్ట్ సేల్స్ బోనస్ 2%, గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ 12%, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2%, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%, ఎల్ఓబి 23%. అంటే ఈ 7 వచ్చేటప్పటికి 6 ఇన్కమ్స్గా కౌంట్ చేస్తాం. ఫస్ట్ వదిలేసాం కాబట్టి 67% ఇక్కడికే ఇచ్చేస్తున్నాం.
రిమైనింగ్ 4 బోనస్లు అనమాట. ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్. కంపేర్ టు ఈ భారతదేశంలో ఈ వరల్డ్లో ఉన్న ఏ కంపెనీతో మీరు కంపేర్ చేసినా లాస్ట్ 4 ఎక్స్ట్రా అనే చెప్పగలను. అలా ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి రైట్ టైం మీరు ఇంకా నాతో 1-to-1 కూడా కూర్చొని డిస్కస్ చేయొచ్చు, ఎట్లా ఏంటి అనేది. పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ముఖ్యం. సో కాబట్టి మనకు 67 కాదు 81% షేర్ ఇస్తున్న కంపెనీ కాబట్టి మొత్తం అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్కమ్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు ఎంఆర్పికి కొనాల్సిన అవసరం లేదు, డిపికి కొంటాం. ఏ ప్రోడక్ట్ అయినా ఎంత కొనాలనేది మీ చాయిస్, మీ ఇష్టం. ఎగ్జాంపుల్కి 10,000 చెప్పాను, 7,000కి వస్తుంది. డిపి ప్రైస్ 7,000. 7,000లో మళ్ళీ మనకు పాయింట్లు వచ్చేస్తాయి, 3,500 పాయింట్లు ఇంచుమించు వచ్చేస్తాయి. సో ఇది ఫస్ట్ బెనిఫిట్, 30% వరకు. సెకండ్ బెనిఫిట్ వచ్చి మనం కొనే వస్తువుల పైన మనకి ఆఫర్ ఉంటుంది, జాయినింగ్ ఆఫర్ ఆర్ రీపర్చేజ్ ఆఫర్. దీంతో పాటు మూడో బెనిఫిట్ ఉంటుంది, కన్జ్యూమర్కి కస్టమర్కి కన్సిస్టెన్సీ ఆఫర్. నాలుగో బెనిఫిట్ కూడా కస్టమర్కి ఇస్తున్నాడు, 12% వరకు పర్ఫార్మెన్స్ బోనస్ ఆర్ క్యాష్ బ్యాక్. కస్టమర్కి 4 వస్తాయండి, రైట్. సో ఇక్కడ మీరు చూడండి, జాయినింగ్ ఆఫర్ అంటారు. మంత్ బిగినింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. 1,250 పీవీ 2,500లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు జాయినింగ్ ఆఫర్, రైట్. మిగతా వాటి గురించి కూడా మేము డిస్కస్ చేయబోతున్నాము. టుమారో మీకు క్లారిటీ, టుమారో నైట్కి కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ క్లారిటీ ఇస్తాం. 7,500కి 15,000కి కూడా ప్లాన్ చేస్తున్నాం, రైట్. ఇది క్లియర్ జాయినింగ్ ఆఫర్ గురించి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్ బిగినింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు జాయినింగ్ ఆఫర్ వర్తిస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది. అందుకని మినిమం వీలైతే మీరు 500, 1,000 రూపాయలు ఎంతైనా కొనుక్కోండి. కానీ ఇఫ్ పాసిబుల్ మీకు అవసరమైతే 1,250 పీవీ వచ్చేటట్లు కొనుక్కోగలిగితే 300 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. దీంతో పాటు అడిషనల్గా మీకు కన్సిస్టెన్సీ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది కదా, క్లియర్. రెండో పాయింట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టుమారో లాస్ట్ డేట్ రీపర్చేజ్ ఆఫర్ ఫర్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్. జాయినింగ్ ఆఫర్ ఓన్లీ ఫర్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్, కొత్తగా వచ్చే వాళ్ళకి. రీపర్చేజ్ ఆఫర్ ఫర్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఎవరికైనా వర్తిస్తుంది. సెకండ్ పర్చేజ్ ఆన్వర్డ్స్ 24వ తారీఖు లాస్ట్ డేట్ ఎవ్రీ మంత్. 500 కొంటే 100 రూపాయలు, 500 పీవీ కొంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఎంఆర్పి ఫ్రీ. 1,000 రూపాయలు కొంటే 250 రూపాయలు వచ్చారు. 2,500 పీవీ కొంటే 750 రూపాయలు వచ్చారు. 7,500కి 2,250 రూపాయలు. 15,000 పీవీకి 5,000 వచ్చారు. ఇలా వచ్చేసి వస్తే, సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టే ఉంది, బట్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి 500 పీవీకి మీరు కొనుక్కుంటే 1,000 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి, దాదాపు మీకు 1,400 స్టాక్ వస్తుంది, అంటే 400 మిగులుతుంది. లేదు మీరు 2,000కి కొన్నారు, 800 మిగులుతుంది. లేదు మీరు 5,000కి కొన్నారు, 2,400 మిగులుతుంది ఎక్స్ట్రాగా. లేదు 15,000కి కొన్నారు, దాదాపు 6,500, 7,000 మిగులుతుంది, రైట్. సో కాబట్టి ఫ్రెండ్స్, సీరియస్గా సిన్సియర్గా ఆలోచించుకొని మీరు ప్లాన్ చేయండి. కన్సిస్టెన్సీ ఆఫర్ మాత్రం అల్టిమేట్గా సన్నెడ్జ్ కంపెనీ 8 రకాలుగా ఇస్తుంది. 8 రకాలు: 1,100 పీవీ, 2,500 పీవీ, 5,000 పీవీ, 15,000, 25,000, 50,000, 70,000, 7,500. ఇన్ని ఉన్నాయి. అక్కడ మిస్ అయిందని లాస్ట్లో పెట్టి 7,500, రైట్. ఇన్ని కన్సిస్టెన్సీలు ఉన్నాయి. ఎవ్రీ మంత్ మనం కొనుక్కుంటూ ఉంటే 4 నెలలు కొన్న తర్వాత మనకి ఫ్రీగా వచ్చే ప్రోడక్ట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ లైన్లో ఉండేది మీకు, మీరు కొనే పీవీ ప్రోడక్ట్ కొంటారు, డబుల్ వేసుకోండి అమౌంట్ ఒకవేళ మీకు వచ్చే ప్రోడక్ట్. అంటే 2,200కి 4 నెలలు కొంటే మళ్ళీ 2,200 ఫ్రీ. 2,500 4 నెలల పీవీ కొంటే కనుక, అంటే మీరు 5,000 కొంటే 5,000 ఫ్రీ. ప్రతి నెల 10,000 కొంటారు, 4 నెలల తర్వాత మళ్ళీ 10,000 ఫ్రీ. డిస్కౌంట్లో కొంటాము, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది అనమాట. సో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఉదాహరణకి ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తా చూడండి. ఉదాహరణకి మీరు వచ్చారు, ఫస్ట్ మంత్ 2,200 కొనుక్కున్నారు. 2,950 రూపాయలు స్టాక్ వస్తుంది, అంటే 550 రూపాయలు ఎక్స్ట్రా ఎంఆర్పి. రీపర్చేజ్ ఆఫర్ 220, రీపర్చేజ్ కాకపోతే జాయినింగ్ ఆఫర్ ఏదైనా కానీ. సో 2,970 రూపాయలు. ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ అయిపోయింది, థర్డ్ మంత్ అయిపోయింది, ఫోర్త్ మంత్ కూడా అయిపోయింది. 4 నెలలు అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే మళ్ళీ 2,200 స్టాక్ ఫ్రీగా వచ్చేసింది, రైట్. మొత్తం టోటల్లో కలిపాము, మొత్తం 14,880 రూపాయలు వచ్చింది. మీరు పే చేసిన అమౌంట్ 8,800. దీంతో పాటు మీకు అడిషనల్గా వచ్చింది 4,400 పీవీ కూడా. పీవీ వల్ల బెనిఫిట్ ఏమంటే పర్ఫార్మెన్స్ బోనస్ దాదాపు 1,000 రూపాయలు వస్తుంది. మొత్తం కలుపుకుంటే 14,950 రూపాయలు వచ్చింది. మీ అసలు తీసేస్తే మిగిలింది 6,150. ఈ ప్రోడక్ట్ని మీరు ఒకవేళ ఎంఆర్పికి సేల్ చేశారు అనుకుందాం, 6,000 రూపాయలు మిగులుతుంది. అంటే నెలకి 1,500 మిగిలినట్లే.
చాలా చిన్న కస్టమర్కే నేను చెప్పేది. 2200 రూపాయలు కొనే వ్యక్తికి నెలకు 1500 మిగులుతుందంటే లెక్క పెట్టుకోండి ఎలా ఉందో. రైట్. 2200కి మనం కొంటాం డీపీ ప్రైస్కి ఎవ్రీ మంత్. కానీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 1500 మిగులుతుంది, ఎంఆర్పి కన్నా దృష్టిలో పెట్టుకుంటే. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను. ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి మనకి. సో 2500 పీవీకి మనం చెప్పుకోవచ్చు, 5000 పీవీకి కూడా చెప్పుకోవచ్చు, 7500 పీవీకి చెప్పుకోవచ్చు. రైట్. అలా అన్నీ ఉన్నాయి. 15000 పీవీకి చెప్పుకోవచ్చు. రైట్. ఇవన్నీ కూడా అలాగే 25,000 పీవీకి చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నాయి ఆఫర్స్. మీరు రైట్ టైం ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ బిజినెస్ని మీరు రాక్ చేయాలంటే ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తున్నా. మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నలుగురిని ఈ బిజినెస్లోకి హెల్ప్ చేసి నలుగురు సిఎన్సీలో ఉండేటట్లు చూసుకోగలిగితే బిజినెస్ ఇంకా రాకింగ్ ఆటోమేటిక్గా మీ బిజినెస్ 6th గేర్కి వెళ్ళిపోతుంది. ఈజీగా చెప్తున్నా చూడండి. మీరు కొత్త వారు అనుకుందాం, మీరు సిఎన్సీలో ఉన్నారు, నలుగురికి సిఎన్సీ ఇప్పించారు అంటే 6000 పాయింట్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆ నలుగురిని మీరు గైడ్ చేసి వాళ్ళు ఒక్కొక్కరు 6 మందికి నలుగురికి ఇప్పిస్తే 16 మంది వచ్చేస్తారు, 15,000 పీవీ వస్తుంది. అయిపోయింది సెకండ్ లెవెల్. తర్వాత 16 మంది కూడా ఒక్కొక్కరు నలుగురికి చేయలేకపోయినా హెల్ప్ ఇద్దరికి చేసినా 32 వచ్చేస్తాయి. డబుల్ చేసిన అప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్ 8% క్రాస్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ డబుల్ చేస్తే కూడా చాలు, ఈచ్ 2 64 వచ్చేస్తాయి. మళ్ళీ లెవెల్ మారింది 10%. ఆ తర్వాత ఇదే సిఎన్సీలో 100 చేయగలిగితే చాలు, సిల్వర్ డైరెక్టర్ రెగ్యులర్గా మెయింటైన్ అవుతుంది హ్యాపీగా. సో ఇది నేను చెప్పింది, ఫార్ములాలో ఉండేది కాదు. బట్ ప్లాన్లోకి వెళ్ళిపోతే సెకండ్ ఇన్కమ్, డైరెక్ట్ సేల్స్ బోనస్. మీరు ఎవరైనా కొత్తగా ఈ బిజినెస్లోకి తీసుకొస్తారు కదా, తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. దీనికంతా మీకు కొంత ఖర్చు అవుతుంది, ఈజీగా అయిపోదు. సో దానికోసం కాఫీ ఖర్చులు, టీ ఖర్చులు, వీటన్నిటి కోసం కంపెనీ ఆ కొత్త వ్యక్తి తీసుకొచ్చే ఫస్ట్ పర్చేజ్ మీద, కొత్తగా వచ్చిన వ్యక్తి 1250 పీవీ కొన్నాడు అనుకోండి, మీ కంపెనీ ఒక పాయింట్ ఇస్తుంది. పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే 100 రూపాయల పైన ఉంది. 100 నుంచి 116 రూపాయల వరకు వచ్చింది ఇప్పుడు. 115 అనుకోండి, లేదా 110 అనుకోండి, ఈజీగా. అట్లా మీకు 2500 పీవీతో అతను వస్తే 2 పాయింట్లు, 5000 పీవీతో వస్తే 4 పాయింట్లు, ఇలా పాయింట్లు అది మనం క్యాలిక్యులేట్ చేసి 12 పాయింట్లు హైయెస్ట్ వస్తాయన్నమాట. సో కొత్తగా వచ్చే వ్యక్తి, ఆయనకి మీరు హెల్ప్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఇది, డైరెక్ట్ సేల్స్ బోనస్. ఫస్ట్ టైం అతను వచ్చినప్పుడు మీకు ఈ బెనిఫిట్ దొరుకుతుంది. రైట్. నెక్స్ట్, రెగ్యులర్గా అతను కొంటున్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ ఇంకా మాట్లాడుకుందాం మనం. ఇది క్లియర్ కదా. డైరెక్ట్గా మీరు స్పాన్సర్ చేసినా వస్తుంది, ఇండైరెక్ట్గా స్పాన్సర్ చేసినా వస్తుంది. డైరెక్ట్ సేల్స్ ఐడి మీది ఉంటే వస్తుంది. మనం ఐడి అప్లికేషన్ రాసేటప్పుడు 2 ఆప్షన్స్ దొరుకుతాయి, స్పాన్సర్ ఐడి, డైరెక్ట్ సేల్స్ ఐడి అని. డైరెక్ట్ సేల్స్ ఐడి రాసిన వాళ్ళకి ఈ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీకు మీ ఫ్రెండ్, మీ బంధువు ఇంకో ఊర్లో ఉన్నాడు, పరిచయం అయ్యాడు, అక్కడున్న టీంకి మీరు అటాచ్ చేశారు, అప్పుడు డైరెక్ట్ సేల్స్ ఐడి మీది మెన్షన్ చేస్తే ఆ ఇన్కమ్ మీకే వస్తుంది, డైరెక్ట్ సేల్స్ ఇన్కమ్. కాబట్టి మీరు ఎక్కడైనా టీంని స్పాన్సర్ చేయొచ్చు, ఆ హక్కు మీకు ఉంటుంది, ఆ ఇన్కమ్ తీసుకునే హక్కు కూడా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం మూడో ఇన్కమ్, చాలా ముఖ్యమైనది, పర్ఫార్మెన్స్ బోనస్. కొత్తగా ఈ బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు జీరో లెవెల్లో ఉంటారు. అప్ టు 6000 పీవీ వరకు 4%, జీరో కాదు 4%, 0 to 6000 పీవీ వరకు 4% లెవెల్లో ఉంటాం డిస్ట్రిబ్యూటర్. జస్ట్ 6001 పీవీ క్రాస్ చేస్తే అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు, 6% లెవెల్కి వచ్చేస్తాం. ఈ పీవీ మీరు ఒక్కరిది కాదు, గ్రూప్ది. సింగిల్గా చేసినా వస్తుంది, గ్రూప్గా చేసినా వస్తుంది. సూపర్ డిస్ట్రిబ్యూటర్ అంటాం 15,000 ఒక పీవీ క్రాస్ చేస్తే 8%. బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం 25,000 ఒక పీవీ క్రాస్ చేస్తే 10%. సిల్వర్ డైరెక్టర్ అంటాము 80,000 ఒక్క పీవీ క్రాస్ చేస్తే 12%. కాబట్టి ఇవన్నీ కూడా కుములేటివ్, పాత పీవీ యాడ్ చేసి మొత్తం పీవీ అంతా కలుపుకొని 80,000 ఒక్కటైతే సిల్వర్ అయిపోతాం. రైట్. ఒక్కసారి సిల్వర్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందో మనం మాట్లాడే ముందు, ఇలా అయినా సిల్వర్ అవ్వచ్చు, లేదా ఫాస్ట్గా సిల్వర్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటే ప్రైమ్ సిల్వర్ అవ్వచ్చు 50,000 పీవీతో సింగిల్ క్యాలెండర్ మంత్లో. ఒక నెలలో సింగిల్ క్యాలెండర్ మంత్. క్యాలెండర్ మంత్ అంటే సెప్టెంబర్ అంటే సెప్టెంబరే, అక్టోబర్ అంటే అక్టోబరే. ఆ క్యాలెండర్ మంత్లో కంప్లీట్ చేయాలి. ఉదాహరణకి ఈ రోజు మనం స్టార్ట్ అయ్యాం 23వ తారీఖు. ఈ క్యాలెండర్ మంత్ ఇంకెన్ని రోజులు ఉంది? 7 డేస్. ఈ 7 డేస్లో ఎవరైతే 50,000 పీవీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్స్గా కంపెనీ నేరుగా 12% ఇచ్చి గుర్తిస్తుంది. ఒకవేళ 29వ తారీఖు వచ్చి 50,000 పీవీ చేసినా కూడా సిల్వర్ అయిపోతాడు ప్రైమ్.
అర్థమైంది కదా? సో కొంతమంది లిఫ్ట్లో కూడా లిఫ్ట్లో నడవలేరు కానీ ఎక్సిలేటర్లో నడుస్తారు కొంతమంది. అర్థమైందా? ఎక్సిలేటర్లో కూడా పరిగెడతారు. అలాంటి వాళ్ళ కోసం అనమాట. మీరు షాపింగ్ మాల్కి వెళ్తే మూడు ఆప్షన్స్ ఉంటాయి తెలుసు కదా. ఒకటి నడిచి వెళ్ళొచ్చు స్టెప్స్ మీద, రెండోది లిఫ్ట్లో వెళ్ళొచ్చు, మూడోది ఎక్సిలేటర్ పైన వెళ్ళొచ్చు, నాలుగో ఆప్షన్ ఏంటంటే ఎక్సిలేటర్ పైన కూడా పరిగెత్తడం, నడవడం. అలాంటి వారి కోసం ఇది ఆపర్చునిటీ అనమాట. రైట్, లెటస్ సి, చూద్దాం మీరు ఏ గేర్లో ఉన్నారనేది అర్థమైపోద్ది దాన్ని బట్టే. రైట్, నెక్స్ట్ మనం ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మీ టీంకి మీకు మధ్యలో ఉండే ఇన్కమ్ మీకు వస్తుంది. మీరు టీంకి హెల్ప్ చేసినందుకు, సర్వీస్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు వాళ్ళు మీ లెవెల్కి ఎదిగేంత వరకు ఈ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు మీ లెవెల్కి ఎదిగారు అనుకోండి, ఎంతమంది ఎదుగుతారో అన్ని ప్రమోషన్స్ మీకు వస్తాయి. సింపుల్గా చెప్తున్నా, మీరు 12%లో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించండి, యు అనే ప్లేస్లో 12%లో మీరు ఉన్నారు. ఏ అనే వ్యక్తి 4%లో ఉన్నాడు. సో 12 - 4 మీకు 8 వస్తుంది. సో బి దగ్గరికి వచ్చేటప్పటికి 6లో ఉన్నాడు, మీకు 6 వస్తుంది, 12 - 6. అలా 8. నెక్స్ట్ సి వచ్చేటప్పటికి 8లో ఉన్నాడు, 12 - 8 మీకు 4 వస్తుంది. డి వచ్చేటప్పటికి 10. 10 మీన్స్ 10లో ఉన్నాడు ఆయన, మీకు 12 - 10 2 వస్తుంది. ఈ వచ్చేటప్పటికి 12%లో ఉన్నాడు కాబట్టి 12 - 12 యు ఆర్ ద పెరల్ డైరెక్టర్. చూడండి ఎంత ఈజీగా ఉంది. మన టీంలో మన స్థాయికి మీన్స్ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ మీ హైట్ వస్తే మీకు ప్రమోషన్ వచ్చినట్టు లెక్క. అంత ఈజీగా ఈ ప్లాన్లో మన లెవెల్కి మన వాళ్ళని తీసుకురావాలి, మన టీంలో వాళ్ళని. అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అఫ్ కోర్స్ నేను 6 మందిని బిల్డ్ చేశాను అనుకోండి, 6 మందిని 12% తెచ్చేసుకున్నా కాబట్టి నేను డైమండ్ అయ్యా. వెరీ సింపుల్. సో మీరు కూడా మీ టీంలో ఉండే వాళ్ళందరూ ఫస్ట్ మంతే మీ లెవెల్కి వచ్చేటట్లు సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ ఇవ్వండి. డెఫినెట్గా మీరు కూడా రైట్ లెవెల్ని రీచ్ అయిపోతారు. రైట్, ఎఫ్ కూడా అంతే, 12కి వచ్చేసాడు కాబట్టి మీరు ఎమరాల్డ్ అయ్యారు, ఇంకో ప్రమోషన్ వచ్చింది. అదే ఇంకో మూడో వ్యక్తి కూడా వచ్చేస్తే మీరు గోల్డ్ అయిపోతారు, నాలుగో వ్యక్తి వచ్చేస్తే ప్లాటినం, 6 మంది వచ్చేస్తే డైమండ్. ఎంత బాగుంది చూడండి, చాలా ఈజీగా ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, క్లారిటీగా చెప్తున్నాను. సో ఆ గ్యాప్ ఇన్కమ్ మీకు వస్తుంది. గ్యాప్ ఇన్కమ్ అనేది నాకు 5 లక్షలు ఇన్కమ్ వచ్చినప్పుడు 400 ఈ గ్యాప్ ఇన్కమ్. అర్థమైందా? సో 5 లక్షల్లో 400 ఇది, కాబట్టి దీనికోసం మనం వర్క్ చేయొద్దు. బిగినింగ్లో ఇది ఇన్కమ్, బట్ లీడర్కి ఇది ఇన్కమ్ కాదు. రైట్, కాబట్టి మనం ఈ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్ మీద దృష్టి పెట్టండి. అండ్ సేమ్ టైం అందరూ 12%కి వచ్చేటట్లు సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ ఇవ్వండి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టైటిల్స్ కనబడుతున్నాయి చూడండి. ర్యాంక్ సిల్వర్ అవ్వాలంటే 80,000 ఒక పివి. అలాంటి వ్యక్తి ఒక్కరు వస్తే పెరల్, ఇద్దరు వస్తే ఎమరాల్డ్, ముగ్గురు వస్తే గోల్డ్, నలుగురు వస్తే ప్లాటినం, ఆరుగురు వస్తే డైమండ్. ఇదివరకు చెప్పాను కదా, లైక్ దట్ అన్నమాట. ఒక్కసారి సిల్వర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత, సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే కండిషన్ ఏం చెప్పాను, 80,000 ఒక్క పీవీ కానీ 50,000 పీవీ కానీ అవ్వాలి. క్లియర్గా చెప్పాలంటే ఆ పర్టికులర్ మంత్ సిల్వర్ అయిన మంత్ 28,000 పీవీ చూపించాలి. ఆ తర్వాత ఎవ్రీ మంత్ మీరు సిల్వర్ డైరెక్టర్ బోనస్ షేర్ తీసుకోవాలి అనుకుంటే, సిల్వర్ డైరెక్టర్ బోనస్ షేర్ తీసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్ అనమాట. ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ చూపిస్తాను చూడండి. సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఒక్క నిమిషం, సారీ కనిపించట్లేదు ఇక్కడ, అందుకోసం ఎస్ ఎక్స్పాండ్ చేశాను, కనపడుతుంది. 2%లో మీకు షేర్ వస్తుంది. ఈ షేర్ మీకు రావాలంటే యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా ఆ పర్టికులర్ మంత్ మీ గ్రూప్ ఇవి అంతా కలిపి మళ్ళీ 80,000 50,000 చేయక్కర్లేదు. కేవలం 25,000 పీవీ మెయింటైన్ చేస్తే చాలు, సిల్వర్ డైరెక్టర్ బోనస్ వచ్చేస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ అలాంటి సిల్వర్ మీ టీంలో వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, ఇది కూడా. సో ఇక్కడ కొంచెం జిగ్జాగ్ అవుతుంది, ఎందుకంటే ప్రజెంటేషన్ చేంజ్ చేసినప్పుడల్లా. రైట్, నో ప్రాబ్లం. రైట్, సేవ్ చేయడం మర్చిపోతాను కదా, అందుకని. రైట్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ భారతదేశ చరిత్రలోనే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో జనరేషన్ ప్లాన్లు, లీగల్గా, ఎథికల్గా, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్లో డైరెక్ట్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అనేది అరుదు. నేను చూడలేదు నా 25 years ఎక్స్పీరియన్స్లో. ఇక్కడ సనర్జీ కంపెనీలో ఇది పాసిబుల్ అయింది. ఇది ఎలా అంటే, మీరున్నారు, మీ టీంలో ఏ అనే వ్యక్తి వచ్చాడు, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. మీకు 10% కంపెనీ ఇస్తుంది, అంటే 10,000. బి వచ్చాడు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, మీకు 20,000. సి వచ్చాడు 3 లక్షలు సంపాదిస్తున్నాడు, మీకు 30,000. డి వచ్చాడు 4 లక్షలు సంపాదిస్తున్నాడు, మీకు 40,000. మినిమం 10,000 ఎవరు సంపాదించినా మీకు 10% కంపెనీ ఇస్తుంది. ఉదాహరణకి నాలాంటి వ్యక్తిని ఒక్కరిని మీరు జాయిన్ చేశారు, 5 లక్షలు తీసుకుంటున్నాను నేను. మీ ఇన్కమ్ ఎంత? 50,000. ఇది సింగిల్ లైన్లో కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్.
సింగిల్ లైన్ ఒకే లైన్లో. ఎందుకంటే మనకి ఈరోజు మార్కెట్లో రకరకాల పేర్లు వింటున్నాం కదా, రకరకాల స్కీములు స్కాములు మన మిత్రులు బలైపోతున్నారు కదా, వాళ్ళని కాపాడడానికి ఈ వర్డ్ మీరు ఉపయోగించుకోండి. సింగిల్ లైన్లో జనరేషన్ ప్లాన్లో ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఒకటి ఉంది భారతదేశంలో. ఆ కంపెనీ పేరే సనేజ్ అని చెప్పండి. జస్ట్ మీ సైడ్ వాల్యూమ్ లేదా పర్సనల్ పీవీ 5,000 పీవీ ఉంటే చాలు, డెఫినెట్గా మీరు సింగిల్ లైన్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అందుకని ఈ ప్లాన్ లీడర్స్కి చెప్పండి. మీ ఫ్రెండ్స్లో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వారి ఇన్కమ్ పెంచితే మీ ఇన్కమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ లాగా కూడా మీరు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్, సిక్స్త్ ఇన్కమ్, బిజినెస్ బిల్డింగ్ బోనస్. 19%లో షేర్ ఇస్తారు. 19%లో షేర్. ఈ షేర్కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే మీ టీంలో ఒక వ్యక్తి సిల్వర్ అవ్వాలి. ఆయన 28,000 మెయింటైన్ చేయాలి. సైడ్ వాల్యూ 25,000 ఉంటే చాలు. ఆ 25,000 కూడా అతను కూడా సిల్వర్ అయ్యి ఉండి 25,000 చేస్తే అది కూడా మీ సైడ్ వాల్యూకి యాడ్ అయిపోతుంది. కాబట్టి ఇద్దరు అచీవర్స్ మీ టీంలో ఉన్నా మీరు సైడ్ వాల్యూ మెయింటైన్ అవుతుంది, మీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి క్లియర్గా. సిల్వర్ డైరెక్టర్ 28,000, ఏ బి కూడా సిల్వర్ డైరెక్టర్ 25,000, మీ సెల్ఫ్ పీవీ 500 ఉంది అంతే. సో అద్భుతమైన ఇన్కమ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. వాళ్ళిద్దరు సిల్వర్సే, మీరు పెర్రెల్ అయినా మీ సైడ్ వాల్యూ అయిపోతుంది. ఎలా అంటే బి ఇన్కమ్ని మీకు సైడ్ వాల్యూకి కలుపుతారు. ఇది కూడా మిరాకిల్ అండి. ఇది కూడా మిరాకిల్, అద్భుతం. ఎందుకోసం చెప్తున్నానంటే వెరీ క్లియర్గా ఇది తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి సైడ్ వాల్యూమ్స్ కోసం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసి కొన్ని కంపెనీల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బంది నుంచి బయటపడేయడానికి సన్నజ్ ప్లాన్లో ఈ యొక్క ఎగ్జంప్షన్ పెట్టడం జరిగింది. సైడ్ వాల్యూమ్ చాలా ఈజీగా అయిపోయేటట్లు ప్లాన్ చేశారనమాట. కాబట్టి ఇక్కడ కూడా అప్ టు డెప్త్ ఎంత వరకు అంటే 18th జనరేషన్ వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది బిజినెస్ బిల్డింగ్ బోనస్. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఎల్ఓబి. 23%లో షేర్ ఇస్తారు. ఈ షేర్ కూడా ఇదే విధంగా మెయిన్ లైన్లో 70,000 పీవీ వచ్చి సైడ్ అంతా కలిపి 35,000 వచ్చినా చాలు. ఆ 35,000 పీవీలో 25,000 పీవీ ఒకే లైన్లో వచ్చినా అది కూడా కౌంట్ అయిపోతుంది సైడ్ వాల్యూకి. సో కాబట్టి ఆల్ ఎల్ఓబి అచీవర్స్ని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి వీటిల్లో ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఎల్ఓబి కూడా అప్ టు 12 జనరేషన్స్ వరకు మనకి ఇస్తారు. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను, క్లియర్గా చదువుకోండి. సో సమయం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్పాలి. ఎందుకంటే 65 హైయెస్ట్ కాబట్టి 67 వరకు ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. ప్లాన్ అయిపోయింది, క్లోజ్ చేసేయచ్చు. బట్ రిమైనింగ్ 4 ఉన్నాయి కదా అడిషనల్గా, అవి సన్నజ్లో మాత్రమే కుదురుతుంది కాబట్టి అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. దట్ మీన్స్ ఎయిత్ ఇన్కమ్ ట్రావెల్ బోనస్ 3 లైన్స్లో 28,000 మెయింటైన్ చేసే అచీవర్స్ వచ్చేస్తే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా ఫస్ట్ మంత్ నుంచి ట్రావెల్ బోనస్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మంత్ నుంచి హోల్డ్లో పెట్టడం కుదరదు. సో మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇది మీరు ట్రావెల్కి ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి టీమ్ బిల్డింగ్ కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఫారిన్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యారనుకోండి, అప్పుడు పాకెట్ మనీకి ఉపయోగించుకోవచ్చు. ఫారిన్ ట్రిప్ అనేది డిఫరెంట్గా ఇస్తుంది కంపెనీ, అది సీజనల్గా ఇస్తుంది. సో ఇప్పటి వరకు మేము ఎలిజిబుల్ అయినవి కూడా ఇలానే ఎలిజిబుల్ అయ్యాం. ట్రావెల్ బోనస్తో సంబంధం లేకుండా ట్రావెల్ వెళ్తున్నాం, ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాం అంటే ఈ బోనస్ పూర్తిగా మన ఖర్చులకు మనం ఉపయోగించుకోవచ్చు, మీ కుటుంబానికి ఉపయోగించుకోవచ్చు, మీ చాయిస్ ఏ పర్పస్ అయినా వాడచ్చు. అన్లిమిటెడ్గా ఇస్తారు, మీరు ఎంత అచీవ్ చేయండి తీసుకోవచ్చు. నెక్స్ట్ నైన్త్ ఇన్కమ్ కార్ బోనస్ 4%లో షేర్ ఇస్తారు. జస్ట్ 4 మెంబర్స్కి హెల్ప్ చేయడం వల్ల, ప్లాటినం డైరెక్టర్ అవ్వడం వల్ల ఈ ఇన్కమ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఇన్కమ్ కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, అన్లిమిటెడ్గా ఇవ్వడం జరుగుతుంది కార్ బోనస్. రైట్. లాస్ట్ కన్నా ముందు 11 లాస్ట్ కాబట్టి 10th ఇన్కమ్ మాట్లాడదాం. హౌస్ బోనస్ 4%లో షేర్ ఇస్తారు. ఇది కూడా ప్లాటినం డైరెక్టర్గా ఇదే 4 లైన్స్ నుంచి హౌస్ బోనస్ కూడా అచీవ్ చేసేయచ్చు. ఈ ఇన్కమ్ కూడా ఫస్ట్ మంత్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. రాయల్టీ బోనస్ 2%లో షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే వెరీ సింపుల్. ఇక్కడ కూడా మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది కంపెనీ. ఎవరైతే మిలీనియర్ క్లబ్ అచీవ్ చేస్తారో వారందరికీ రాయల్టీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మిలీనియర్ క్లబ్ అచీవ్ చేసేస్తే చాలు, మీరు రాయల్టీలోకి వెళ్ళిపోవచ్చు. రైట్. ఈ ఇన్కమ్ మీరు అచీవ్ చేయడానికి ఉన్న చిన్న కండిషన్ ఏంటంటే టోటల్ ఇన్కమ్ క్యుములేటివ్ చేసి సంపాదిస్తూ రావాలి. ఇప్పటి వరకు చాలా మంది దాదాపు 20 మెంబర్స్ అచీవ్ చేశారు మన సౌత్ ఇండియా నుంచి. నాకు అవకాశం వచ్చింది, నేను అచీవ్ చేశాను. మన టీంలో వెరీ నియర్ లీడర్స్ కూడా చాలా దగ్గరగా 2 మెంబర్స్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఇంకో 10 మెంబర్స్ ఇయర్ ఎండింగ్కి డిసెంబర్కి అంతా అచీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు కూడా సీరియస్గా సిన్సియర్గా తీసుకుంటే 25లో రాయల్టీ కొట్టేయచ్చు మీరు కూడా. రైట్. సో లాస్ట్ మంత్ నాకు రాయల్టీ వచ్చింది.
మీరు కూడా తీసుకోవచ్చు ఆ విధంగా. రైట్. కాబట్టి పర్సనల్ పీవీ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్. 500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ లెవెల్ని బట్టి అప్ టు 2500 3000 పీవీ వరకు ఉంటుంది మీరున్న లెవెల్ని బట్టి. సో ఇది కూడా పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. వెరీ కుములేటివ్ ప్లాన్ ఇది. అలాగే ఓన్లీ ప్రమోషన్స్ నో డిమోషన్స్. మన పీవీ ఎప్పుడు జీరో కాదు. రీక్వాలిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ జనరేషన్ ప్లాన్. ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతి నెల రెన్యువల్ కోసం డబ్బులు కలెక్ట్ చేసే స్కీములు స్కాములు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ మీ పీవీని జీరో చేసేస్తాయి, ఎవ్రీ మంత్ జీరో చేసేస్తాయి, ఎవ్రీ డే జీరో చేసేసే కంపెనీలు స్కీములు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లీగల్ బిజినెస్లు ఉన్నాయి భారతదేశంలో, గుర్తించుకుంటే మనం ప్లాన్ చేసుకొని సక్సెస్ అయిపోవచ్చు. అందుకోసం ఇక్కడ మనకి రికగ్నేషన్ ఎలా చేస్తారు అంటే క్లబ్బుల ద్వారా. క్లబ్ అంటే డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి రియల్ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పి నీ కంపెనీ గుర్తిస్తుంది, మనం కూడా గుర్తిస్తాం. సో కాబట్టి ఫేక్ ప్రపంచాన్ని మీరు భయపడక్కర్లేదు. టోటల్ కుములేటివ్ ఎంత సంపాదించాడో చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా నిజం చెప్పాలి ఈ బిజినెస్లో. ఆ నిజం చెప్పేవాళ్ళు ఇక్కడ గ్రో అవుతారు. అందుకోసం చెప్తున్నా, ఐబీఓ క్లబ్ అంటే 50,000 దాటిన వాళ్ళు. ఇలా ఈ క్లబ్ చార్ట్ ఉంటుంది, ఇది మీరు పీడిఎఫ్ పంపిస్తాను. ఈ చార్ట్ ప్రకారం మనం అచీవ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనకు ఐబీఓ క్లబ్లో ఉన్నారు మన లీడర్స్. స్టార్ క్లబ్ దాదాపు 100 మెంబర్స్ ఉన్నారు. సిల్వర్ స్టార్ క్లబ్ 50 మంది పైన ఉన్నారు. బ్లూ స్టార్ క్లబ్ 10 మంది దాటారు. గ్లోయింగ్ స్టార్లో మనకి టాప్ 5-6 మెంబర్స్ ఉన్నారు. సూపర్ స్టార్ క్లబ్లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు. అండ్ గోల్డెన్ స్టార్ క్లబ్ అచీవ్ చేసిన లీడర్స్ మనతో ఒక్కరు ఉన్నారు రెడీగా, రెండో వ్యక్తి రెడీగా సిద్ధంగా అంత బార్డర్లో ఉన్నారు. మిలీనియర్ క్లబ్ నేను చెప్పాను కదా, 50 లక్షలు దాటితే మిలీనియర్ క్లబ్ మైసెల్ఫ్. సో రిమైనింగ్ అన్ని కూడా బ్లాంక్ ఉన్నాయి, మనమే అచీవ్ చేయాలి. ఖాళీ ఉన్నాయి సౌత్ ఇండియాలో. రైట్. సో మీరందరికీ వెల్కమ్. ఈ క్లబ్లన్నీ మీరందరూ అచీవ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, మనకు సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ మెంటర్షిప్ ఇవ్వడానికి ఈఎస్ఈఎస్ఐ ఉంది. ఈఎస్ఈఎస్ఐ మీన్స్ ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. ఈ సంస్థని ఎవరైతే ఫౌండర్ డాక్టర్ అశోక్ తడ్మాల్ గారు ఉన్నారు. డాక్టర్ని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో భగవద్గీతలో ఉన్నటువంటి సూక్తులను ఉపయోగించి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎలా చెయ్యొచ్చో నేర్పించినందుకు గాను డాక్టర్ అశోక్ తడ్మాల్ గారికి అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రావడం జరిగింది. సో కాబట్టి ఒక అద్భుతం కదా భారతదేశం. అలాంటి వ్యక్తి మనకు మెంటర్గా, కోచ్గా, ట్రైనర్గా ఉన్నాడు. తన ఆధ్వర్యంలో మన బిజినెస్ని రాక్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ. మళ్ళీ చెప్తున్నా, చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్, అండ్ న్యూట్రల్ నుంచి మనం టాప్ గేర్కి రీచ్ అయిపోదాం. సో ఈ బిజినెస్ ఎవరిని ఇన్వైట్ చేయొచ్చు అంటే మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. వెయిట్ లాస్కి, డయాబెటీస్కి, కాన్స్టిపేషన్కి, పైల్స్కి, ఆర్థరైటిస్, అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్ అండ్ చిల్డ్రన్స్ ప్రాబ్లమ్స్, హార్ట్ కేర్, హార్ట్కి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి వీటన్నిటికీ ప్రివెన్షన్ దొరుకుతుంది మన దగ్గర. సో కాబట్టి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఇంక ఈ బిజినెస్ గురించి నెక్స్ట్ లెవెల్ మనం మాట్లాడాలంటే సమయం అయిపోయింది కాబట్టి ఆలోచిస్తున్నా. చూద్దాం, అవకాశం ఉంటే నెక్స్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఈ రోజే నేను ఒక వీడియో చూస్తూ గమనించాను. ఏమంటే భారతదేశంలో వ్యాపారాలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదో కొంత 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,000 లోపల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసిన వాళ్ళు 95% ఫెయిల్ అవుతున్నారు. 1 ఇయర్ తర్వాత వాళ్ళు వ్యాపారాన్ని చేంజ్ చేస్తున్నారు అని విన్నాం. టూలెట్ బోర్డులు ఉంటున్నాయని విన్నాం. అందుకని ఈ బిజినెస్ మీరు ఎవరికి చెప్పాలి అనడానికి ఒక క్లూ ఇస్తున్నాం, మీరు సూపర్ సక్సెస్ అవ్వాలి అంటే. సో మీ ఇన్కమ్ టాప్ గేర్లకి రీచ్ అవ్వాలన్నా, సింగపూర్కి మీరు రావాలన్నా, అందుకోసం మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉండే వాళ్ళకి మీరు సలహా ఇవ్వచ్చు. వాళ్ళు ఎలాగో వినరు పూర్తిగా మునిగేంతవరకు. చిన్న వాళ్ళు ఏమైనా మీ సర్కిల్ ఎవరైనా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనే వ్యక్తికి మీరు సలహా ఇస్తే అతను లాస్ కాకుండా గెయిన్ అవ్వడానికి, నెలకు ₹1,00,000 సంపాదించడానికి అతనికి మీరు ఆపర్చునిటీ ఇవ్వచ్చు అనే ఒకళ్ళు ఇస్తున్న. టీ షాప్ ఓనర్స్కి పెట్టాలి అనుకుంటున్న వాళ్ళకి, పెట్టేసి లాస్లో ఉండే వాళ్ళకి, ఫ్రూట్స్ మర్చెంట్స్కి, వెజిటబుల్ మర్చెంట్స్కి, ఇలా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి, బండి మీద వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, సెలూన్ షాప్, బ్యూటీ పార్లర్ పెట్టాలనుకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ ఎగ్జాంపుల్కి 4-5 చూపించాను. బట్ ఇలాంటి వాళ్ళకి మీరు ప్లాన్ చెప్పండి, వాళ్ళ ద్వారా స్టార్ట్ చేయించండి. ఈ బిజినెస్ని రాక్ చేయొచ్చు. మళ్ళీ మీకు చివరిగా ఒక మాట చెప్తున్నాం, మీరు గోల్ చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి. నెక్స్ట్ 4 మంత్స్ సింగపూర్ రీచ్ అవ్వాలంటే గోల్ చార్ట్లో ఏమంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎలా అనేది ఎగ్జాంపుల్కి ఎవరైనా మన వాళ్ళు తయారు చేసుకునేది ఒకటి చూపిస్తాను చూడండి. ఈ అబ్బాయి కూడా బ్లాంక్ ఇచ్చాను, బట్ ఇతను తయారు చేసుకున్నాను నీట్గా, నాకు ఇన్స్పిరేషన్ మంచిది అనిపించింది.
సో ఇతను ఏమంటున్నాడంటే సెప్టెంబర్ మంత్ నేను 1,05,000 పీవీ చేస్తాను, ఎంబ్రాయిల్డ్ డైరెక్టర్ అవుతాను, 10,000 ఇన్కమ్ తీసుకుంటాను, ఫస్ట్ గేర్లో నా బిజినెస్ ఉంటుంది. అక్టోబర్కి వచ్చేటప్పటికి ఐబీఓ కొడతాను 20,000, నవంబర్కి వచ్చేటప్పటికి 30,000, డిసెంబర్కి వచ్చేటప్పటికి 40,000, మొత్తం కలిపి రూ. 1,00,000 తీసుకుంటాను. ఒకవేళ ఏదైనా ఒక నెల మిస్ అయినా సింగపూర్ పక్కా అని చెప్తున్నాడు. రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్దాం అనుకుంటున్నా. సో ఇతను కూడా అఫ్ కోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్, వారి గురించి చెప్పక్కర్లేదు మనం. సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ప్లాన్ చేయండి సీరియస్గా, సిన్సియర్గా. వీలైతే బిజినెస్ని ఇలా తీసుకెళ్ళండి. 4 లైన్స్లో, 4 లైన్స్లో తీసుకెళ్తే మీరు రాక్ చేయొచ్చు ఈజీగా. సన్నజ్ బిజినెస్ని 4 లైన్స్, జనరల్గా మీరు వినింటారు బయట 2 లైన్స్ అని. కొంతమంది 2 లైన్స్ అంటే మీ ఫ్యామిలీలో మళ్ళీ ఇద్దరిని బుక్ చేస్తారు. ఫైనల్గా కావాల్సింది 4 కదా. ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్గా 4, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఐడి అవసరం లేదు, ఫ్యామిలీ ఐడి లేకుండా మీ ఫ్యామిలీలో ఒకే ఐడితో నంబర్ ఆఫ్ ఎంతమందినైనా మీరు స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరేషన్ ప్లాన్లో ఒక ఐడి మెయిన్ ఇన్కమ్ తీసుకోవచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. సీలింగ్లు క్లిప్పింగ్లు లేవు కాబట్టి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటే ఫ్యామిలీ ఐడీస్ వేసేసుకుంటారు 2, 3, 4. అది రాంగ్ అనమాట. మనల్ని మోసం చేయడానికి తెలియని లీడర్స్ చెప్పే మాట కావచ్చు, లేదా మోసం చేయడానికి చెప్పే విషయం కావచ్చు. కాబట్టి నేనేమంటానంటే మీరు డైరెక్ట్గా 4 లైన్స్తో బిజినెస్ బిల్డ్ చేయండి, రాక్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు ఒక 5,000 ప్రోడక్ట్ కొనుక్కున్నారు, 2,500 పీవీ వచ్చింది. మీలాంటి వాళ్ళని నలుగురిని బిల్డ్ చేస్తే మీ ఇన్కమ్ 24. ఆ నలుగురికి హెల్ప్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా నలుగురు వస్తే మీ ఇన్కమ్ 64. 16 మంది తర్వాత 64 వస్తే మీ ఇన్కమ్ 25. 256 వస్తే మీ ఇన్కమ్ 1,00,000. జస్ట్ 4 జనరేషన్లోనే 1,00,000 కొట్టేయచ్చు. ఎన్ని రోజుల్లో చేస్తారనేది మీ ఇష్టం. ఆ తర్వాత 256 ఇంటూ 4 కంప్లీట్ చేస్తే 1,034. సో మీ ఇన్కమ్ 4 lakhs. రైట్. ఇంచుమించు ఇది నేను కంప్లీట్ చేయగలిగాను 100%. రైట్. నెక్స్ట్ ఇంకొంచెం బెటర్ చెప్తున్నా. దానికన్నా బెటర్ ఏమంటే 5,000తో మీరు స్టార్ట్ చేసి 5,000 పీవీతో, అంటే 10,000తో స్టార్ట్ చేసే బిజినెస్ నలుగురిని 10,000తో స్టార్ట్ చేపిస్తే 4,500, 12,500, 60,000, 2,15,000, 8,60,000. ఇలా కొట్టినా మనం 60,000 కొట్టేయచ్చు నెక్స్ట్ 3 మంత్స్లో. సో ఇక్కడ అందుకనే చూపిస్తున్నాను. సెప్టెంబర్లో మీరు 4,000 ఇంతకుముందు చూపించిన దాన్ని కొంచెం క్లియర్గా ఓన్లీ మంత్ వైజ్ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మంత్ మీరు సెప్టెంబర్లో 4,500 తీసుకున్నారు ఈ మంత్ అనుకుందాం. నెక్స్ట్ మంత్ 12,500, ఆ తర్వాత 60,000, మొత్తం కలిపితే 70 దాటిపోయింది, 75,000 దాటిపోయింది. కాబట్టి మనకు కావాల్సినంత 60,000 కదా. సో కాబట్టి ఇలాంటి చార్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు గోల్కి రీచ్ అయితే కన్నా ఈజీగా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్దవి కావాలన్నా మీకు ఉన్నాయి, బట్ కన్ఫ్యూజ్ అవుతారు అనేసి అన్ని ఎందుకు చెప్పడం అనేసి ఆలోచిస్తున్నా. 7,500 పీవీతో స్టార్ట్ చేయొచ్చు, 15,000 పీవీతో స్టార్ట్ చేయొచ్చు. ఇంతకుముందు నేను చూపించాను కదా, బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సర్కిల్లో, అలాంటి వాళ్ళకి 30,000 పెట్టుకోమనండి, 45,000 స్టాక్ వస్తుంది. నలుగురికి హెల్ప్ చేస్తే ఇంకో 14,000 వస్తుంది. నలుగురు 16 మందికి చేస్తే మీకు దాదాపు 38,000 వస్తుంది. ఆ 16 మంది ఒక్కొక్కరు 6 మందికి హెల్ప్ చేస్తే, సో నలుగురికి 1,53,000 వస్తుంది. చాలు, ఇప్పటికే మనం సింగపూర్ దాటేసాం. మీ టీంలో వాళ్ళు కూడా సింగపూర్ వచ్చేస్తారు ఈజీగా. సో కాబట్టి ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఏది అవకాశం ఉంటుంది. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు వాల్యుబుల్ సమయాన్ని మీకోసం, మీ ఫ్యామిలీ కోసం స్పెండ్ చేసి మీ యొక్క లైఫ్ స్టైల్ ఇన్కమ్ని జీరో లెవెల్ నుంచి, న్యూట్రల్ లెవెల్ నుంచి టాప్ గేర్కి రీచ్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నారని నేను భావిస్తూ ఈరోజు సెషన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేరుగా ఎవరైనా మీరు నాతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇస్తాను. హ్యాపీగా మీరు మాట్లాడచ్చు, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అంతకు మించి మీరు ఇంకా డిస్కషన్ ఏమన్నా క్లారిఫికేషన్ కావాలన్నా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. విఘ్నేశ్వరన్, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈరోజు మీరు ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చారో, స్టార్టింగ్ నుంచి మనం ఎండ్ వరకు చూసినట్లయితే మనసు పెట్టి ఎవరైనా విని ఉంటే కన్నా డెఫినెట్ గా సనజ్ బిజినెస్ ఇక్కడికి క్లారిటీ వచ్చి ఉంటుంది. బిజినెస్ మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటది, నెక్స్ట్ ఇయర్ కి మనం ఎలా వెళ్ళాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా అర్థమై ఉంటది. బట్ టిల్ నౌ ఇదే సబ్జెక్ట్ ని మళ్ళీ మీరు రిపీటెడ్ గా అట్లీస్ట్ ఒక 10-15 days కి ఇస్తుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఎక్కువ మంది ఎందుకంటే మైండ్ ఫిల్ అవుతుంది. ఎస్ ఎస్, మనం అనుకుంటాం ఏంటంటే వన్స్ ఒకసారి అందరికి అర్థమైపోయి ఉంటది. ఇవి ఆబ్వియస్లీ నేను ఉన్నాను కాబట్టి, ఆ లెవెల్ ఆఫ్ మ్యాచ్యూరిటీ లెవెల్ వచ్చింది కాబట్టి నాకు అర్థమైపోయి ఉంటది. బట్ ఇంకా చాలా మందికి 50% అర్థమై ఉండొచ్చు. బట్ విఘ్నేశ్వరన్ కమిటీ రిపీటెడ్లీ ఇవ్వడానికి సబ్జెక్ట్ ని బిగినింగ్ లో ఇస్తే దాదాపు 4 days పట్టింది, గుర్తుంది కదా. ఎస్ 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 ఎస్. 4 days 4 months. అంటే మనం ఎస్ టైం స్పెండ్ చేసింది 4 రోజులు,
అవును, 4 నెలలు పట్టింది పూర్తిగా కమిట్ అవ్వడానికి, రైట్? అవును, అవును, అవును. అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత ఫోర్ టైం ఫోర్ పట్టిందంటే మిగతా వాళ్ళకి అర్థం అవడానికి ఇట్ విల్ టేక్ టైం. ఎస్ అండి, ఎస్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు చాలా మంచి సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. ఆబ్వియస్లీ ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి ఈ రోజు ఒక పిక్చర్ అయితే క్లియర్ అయి ఉంటది, మనం ఎలాంటి ప్లాట్ఫామ్ లోకి వచ్చామో, ఎలాంటి కంపెనీకి మనం వచ్చామనేది అర్థమైపోయి ఉంటది. సో డెఫినెట్ గా ఈ రోజు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం యాక్షన్ మొదలు పెడితే గన నిజంగా మనం సిక్స్త్ గియర్ ఫారెన్ ట్రిప్ సింగపూర్ చాలా చిన్న విషయం అండి. ఫారెన్ ట్రిప్ సింగపూర్ ఇది 1 మంత్ 2 మంత్ మనం కొట్టేయచ్చు. బట్ 6 డిజిట్ ఇన్కమ్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో 6 డిజిట్ ఇన్కమ్ కి మనం వెళ్ళాలి అంటే కనుక యాక్చువల్ మన ప్రయత్నం దానికోసం ఉండాలి. సింగపూర్ అనేది బై ప్రోడక్ట్ వస్తుంది. లైక్ మన ఆవుని పెంచితే పాల కోసం పెంచుతాం, పెన్ను అనేది ఫ్రీ కదా. సో మనం 6 డిజిట్ కోసం ప్లాన్ చేస్తే సింగపూర్ విల్ బి ఆటోమేటిక్. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి సబ్జెక్ట్ అయితే ఈ రోజు ఇచ్చారు. ఇదే విధంగా మీరు కూడా మధ్య మధ్యలో జూమ్ ఇస్తూ ఉంటే చాలా బాగుంటది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్. ఇంకెవరైనా మనకి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ చేద్దాం, మాట్లాడదాము. డాక్టర్ సత్యం గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. విఘ్నేశ్వర్ గారు మీరు కూడా గమనించండి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇద్దాం. సత్యం గారు ప్లీజ్, ఓవర్ టు రైట్ యూ. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్ మార్నింగ్. సార్ ఈ రోజు చాలా అద్భుతంగా నాకు కొన్ని అంటే ఇంతకుముందు గేర్ అంటే ఏందనేది ఎన్ని రోజులు నాకు కూడా అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఓకే. గేర్ అంటారు సార్ ఇది అని అనుకుంటే నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే సార్, ఐబీఓ క్లబ్ కు వచ్చిన వాళ్ళు ఫస్ట్ గేర్ లో స్టార్టింగ్ గేర్ లో ఉంటారు అనేది అర్థమైంది సార్. అప్పటి నుంచే స్టార్ట్ అవుతున్న మన 6 డిజిట్ గేర్స్ అనేది ఏందనేది నాకు ఈ రోజు క్లియర్ గా అర్థమైంది సార్. ఏ గేర్ లో ఉన్నారు మీరు ఇప్పుడు? సార్ ఇప్పుడే ట్రాక్ లో ఉన్నా సార్, ఫస్ట్ గేర్. ఓకే, ఓకే, రైట్. సో ప్లాన్ చేయండి, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అట్లా లిఫ్ట్ చేసుకుంటూ వచ్చేసి టాప్ గేర్ రీచ్ అవుదాం. సార్ నెక్స్ట్ మంత్ 24 ఖచ్చితంగా ఉంది కల్లా సార్. టాప్ గేర్ రీచ్ అయిపోవాలి మీరు, 24 ఎండింగ్ కి. సార్ నెక్స్ట్ రైట్. మంత్ సార్ గేర్, నెక్స్ట్ మంత్ సెకండ్ గేర్ మారుతుంది సార్. ఓకే, రైట్. సార్ ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా, ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆ, నెక్స్ట్ సార్ ఈ రోజు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా నాకు క్లియర్ గా అర్థమైంది సార్. అంటే మనం ఎక్కడ అయితే మనం పీడిఎఫ్ వర్క్ షేర్ చేయాలి. చేస్తాను, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి మళ్ళీ. లేదు సార్, క్లియర్. రైట్. ఆల్ ద బెస్ట్ అండి. సింగపూర్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేస్తున్నా సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Hi, good evening, sir. గుడ్ ఈవినింగ్ సార్. Sir, excellent, sir. From 0 to 6th అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఫస్ట్ క్లాస్, నాకు ఫస్ట్ మీటింగ్ ఓన్లీ. ఓకే. ఎక్సలెంట్ సార్. ఇట్స్ వెరీ లైక్ అల్టిమేట్. మీరు మీ ఎక్స్ప్లెయినేషన్ విధానం అది ఎంటైర్ సూపర్ అందరికీ సార్. ఈ సబ్జెక్ట్ ఈ రోజు కొత్త అనమాట, అంటే ఆ గేర్స్. ఓకే, రైట్. ఓకే. నాకు కూడా ఫస్ట్ టైం ఈ రోజే నేను మొదటిసారి జాయిన్ అయినాను మీ క్లాస్ జూమ్ లో. గుర్తున్నాయండి నేను చెప్పిన పాయింట్స్? ఫస్ట్ గేర్ అంటే ఏంటి? మీ మీ ప్రెజెంటేషన్ మొత్తం స్క్రీన్ షాట్ చేసి పడేసాను సార్ నేను. రైట్, రైట్. నా దగ్గర ఉంది మీ ప్రెజెంటేషన్ అంతా, నేను ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను. ఓకే. లక్ష్మణ్ అయితే గారు ఎక్కడి నా నుంచి? నా డౌట్, ఆ, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నేరెళ్ళ అండి మాది విలేజ్. ఓకే, ఓకే, ఆల్ ద అయితే బెస్ట్ నా అండి. క్వశ్చన్ ఏంటంటే సార్, నా క్వశ్చన్ చెప్పండి. ఏంటంటే ఉమ్, నేను ఈ రోజే ఫస్ట్ కనుక నాకు సో మెనీ డౌట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఆ, మన ప్రోడక్ట్స్ ప్రాస్పెక్టస్ తయారు ఎట్లా చేసుకోవాలని చెప్పారు, కానీ అట్రాక్ట్ ఎట్లా చేయాలి వాళ్ళని, ప్రోడక్ట్స్ ని ఈ ట్రైనింగ్ తీసుకెళ్లడమా క్లాస్ అటెండ్ లేదంటే అవ్వాలి మనం. బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ లానే అది కూడా ఉంటే ఇంకా అది స్పీడ్గా వెళ్ళిపోతుంది అనేది నా పాయింట్. 100% ఉంటుంది. 100% అది ఫుల్ డే సెషన్ చేస్తాము. బీటీపీ అని, బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, ప్రోడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, ఇవి రెండు చేస్తుంటాం. వాటికి అటెండ్ అయితే మీకు 100% క్లారిటీ దొరుకుతుంది. ఫైన్, ఫైన్. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మన జ్యోతి గారు అన్మ్యూట్ చేస్తున్నాను మేడం, మాట్లాడండి. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అండి. సార్ నేను కదలనివారు, కొంచెం బయట కదిలేవారు, కదిలించేవారు ముగ్గురు ఉంటారు. మీరెవరు అనేది డిసైడ్ చేసుకోండి. అందరినీ అడుగుతున్నాను. కదలని వారు నాకు ఈ మీటింగ్కి ఏమీ సంబంధం లేదని రాయిలాగా వండిపోతారు అనమాట. కదిలేవారు ఎస్ కొంతవరకు రెస్పాండ్ అవుతారు. కదిలించేవారు ఎవరంటే ఫీడ్బ్యాక్ ఇచ్చి మిగతా వాళ్ళకి అది ఉపయోగపడేటట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. రైట్. మేడం మాట్లాడండి, జ్యోతి మేడం ప్లీజ్. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ విఘ్నేశ్వర్ సార్. సార్ అసలు మీరు చెప్పిన ఇవాళ సెషన్ మాత్రం అసలు అదర్స్ నాకైతే పాయింట్ పాయింట్ అసలు బాగా క్లారిటీ వచ్చేసింది అనమాట. మనం బిజినెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది కూడా నాకు ఒక ఐడెంటిఫికేషన్. ఓకే మేడం. సిక్స్త్ నేను గేర్ మన వస్తారా అంటే చిన్నకి వచ్చేసి ఒక సిక్స్త్ గేర్ ప్రజెంట్ వస్తారా, సిక్స్త్ గేర్ రీచ్ అవుతారా అని అడుగుతున్నా. కన్ఫర్మ్ గా డౌటే లేదు.
డేట్ మేడం 100% రీచ్ అవుతాను సార్. ఎప్పటికి? ఎప్పటికీ అంటే ఒక మినిమం ఒక 2 years. 2 years లేదు మేడం, 1 year లోపల రీచ్ అయితేనే టాప్ గేర్ అనమాట. సో ఓకే, వన్ థ్యాంక్ యూ. ఇయర్ లో రీచ్ అవ్వాలి. 1 year లో రీచ్ అవ్వడానికి కావాల్సిన వెపన్స్ కి పదును పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ట్రైనింగ్లకి మీటింగ్లకి అటెండ్ అయితే షార్ప్ గా చేయొచ్చు. ఆల్మోస్ట్ ఖచ్చితంగా అటెండ్ అవుతాను సార్. నెక్స్ట్ బీపీటీకి కూడా రావాలని ఇవాళ ఫిక్స్ అయ్యాను. ఓకే మేడం. మొన్న బీపీటీ మిస్ అయ్యాను. ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా 100% మాత్రం వస్తాను సార్. రైట్ మేడం, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ మనం రామారావు గారు వీడియో ఆన్ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీకే సార్. రైట్, ఓవర్ టు యూ. సార్ ఈరోజు బ్రేమాని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ బ్రేమాని ప్రేమాని చాలా వాయిస్ దగ్గరగా ఓకేనా ఉన్నారు సార్? కదా టాప్ గేర్ కి. ఎస్. ఓకే ఈ ఇయర్ ఎండింగ్ వరకు టాప్ గ్రేడ్ ఖచ్చితంగా వస్తుంది సార్. ఓకే, డిసెంబర్ కి టాప్ గేర్ రీచ్ అవుతారు. రైట్, గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్. ఖచ్చితంగా 100%. చెప్పండి. ఈ రోజు సెషన్ మాత్రం అల్టిమేట్ సార్. ఎందుకంటే న్యూ మెంబర్స్ కూడా చాలా ఆ, మంచి అర్థమయ్యేలాగా పూసగుచ్చి బాగా చెప్పారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. నేను కూడా నా టీం కూడా టాప్ గేర్ కి తీసుకురావాలి. అది వాళ్ళు ఓకే అంటే వాళ్ళకు ఉండాలి అది ఫస్ట్. ఎస్, నేను వాళ్ళ కత్తికి అనుకుంటున్నాను, పదును పెట్టుకోవడానికి, వాళ్ళు కూడా అనుకున్నారు. బలమైన కత్తికి పదును పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ఎస్, 100%. Yes. 100% తీసుకురావడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఫుకెట్ ట్రిప్ ఎలిజిబుల్ అయ్యాను. అండ్ సింగపూర్ ట్రిప్ కి మినిమం 10 మెంబర్స్ పక్కా నేను ఆల్రెడీ స్కెచ్ చేసుకున్నాను. వాళ్ళు వస్తున్నారు, వచ్చారు కూడా. ఓకే ఓకే, గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సెషన్ ఇచ్చారు. ఇచ్చినందుకు. రామారావు గారు, ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టాప్ గేర్. థ్యాంక్ యూ సార్. రైట్, మన నారాయణ సార్ ఉన్నారు. సారు పెద్దవారు. సార్ మీ ఫీడ్బ్యాక్ ప్లీజ్. బ్రహ్మారెడ్డి సార్. యంగ్, మన టీంలో ఈ రోజు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళలో యంగ్ అనుకుంటున్నా నేను. సార్ ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళలో యంగ్ అని ఫీల్ అవుతున్నా సార్. అదంతా మీ అదేమంటారు ఆ, సంస్కారం భావన అంతే. ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఇంకా నేర్చుకోవాలి అనే వాళ్ళందరూ యంగ్ అనమాట. అవును సార్. ప్లీజ్ సార్, నాకు ఈ రోజు ఎప్పుడు సబ్జెక్ట్ కూడా నేను ఈ బిజినెస్ లో ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడినే సార్. ఎందుకంటే ఓకే మొన్ననే జాయిన్ అయింది కదా, ఓకే 2 నెలల శిష్యుడు. నేను ఓకే నేర్చుకోవాల్సింది చాలా ఉంది నీలాంటి పిల్లలకి. నేను వయసులో పెద్దవాడిని కావచ్చు, చదువులో కావచ్చు, కానీ ఈ బిజినెస్ లో మాత్రం నేను 2 నెలల శిష్యుని సార్. ఓకే. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ, మీరు ఇచ్చినటువంటి వాళ్ళ 0 గేర్ నుంచి టాప్ గేర్కి వెళ్ళటానికి ఆ, ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఎదగాలి, అంచెలంచెలుగా ఎలా ఎదగాలి అనేది చాలా చక్కగా పాయింట్ టు పాయింట్ వివరించారు. ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ సార్. కాకపోతే ఆ, నా అభిప్రాయం ఇంకా చాలా సార్లు వినాలి దాన్ని. ఒకసారి వింటే కాదు, ఎస్ ఎస్. ఈ పీడిఎఫ్ అదే పంపిస్తాను, మన లీడర్స్ అందరూ చేస్తారు. నేరుగా లైవ్ లో కూడా వాళ్ళు వచ్చి చేస్తారు. ఇంకా అప్డేట్ చేస్తున్నా, జస్ట్ ఈ రోజే ప్రిపేర్ చేశాను దీన్ని. నాకు ఇక్కడ 2 డౌట్స్ ఉన్నాయి సార్. ప్లీజ్. ఇప్పుడు ఎక్స్ కంపెనీలో సైడ్ వాల్యూ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఓకే ఒకసారి సిల్వర్ అయిందంటే మళ్ళీ ఇంకొక దానికి ప్రమోషన్ తీసుకోవడానికి ఎన్ని నెలలు పట్టినా అన్ని నెలలు సైడ్ వాల్యూ మెయింటైన్ చేయాలి, లేకపోతే 0, ఓకే ₹1 వచ్చేది కాదు. ఓకే. మరి ఇక్కడ నాకు సైడ్ వాల్యూ మీరు చెప్పింది కొంచెం అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి వినాలని ఇది ఉంది. పేపర్ ఇప్పుడు మీద పెట్టాలి కాకుండా సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ XYZ కంపెనీల్లో ఏదైనా మంచి లెవెల్ అచీవ్ చేసి ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. నేను గోల్డ్ వరకు వెళ్ళాను సార్. గోల్డ్ అయినప్పుడు ఈజీగా చెప్తా చూడండి. బట్ నేను ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ చేసి. రైట్ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. చాలా మంది రైట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఒక్కరికి పేరు పేరున ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మీ లైఫ్ గేర్ని కూడా 0 లెవెల్ నుంచి న్యూట్రల్ లెవెల్ నుంచి టాప్ గేర్కి తీసుకెళ్ళాలి అనుకుంటూ ఉంటే, మీరు చూసిన ఈ వీడియోని ఫస్ట్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి చేయండి. అండ్ సేమ్ టైం షేర్ చేయడమే కాకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, నరేష్ గారు మీరు మెట్లకి వెళ్తే సేఫ్. రైట్, ఓకే. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మనం చాలా ఇట్లాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్తున్నా, బ్రేవ్ భారత్,
హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ బాయ్.